మంచిది ప్రియులారా, మనము దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. ఈ దినమున నిన్నటి దినమున మనము ఏ దర్శనమును చూసాము? నిన్న పగటిపూట చూసిన దర్శనము రాత్రి దర్శనములో వచ్చిందా? వచ్చిందా? నిన్నటి దినమున ఎవరికి కలిగిన దర్శనము? రైట్. ఏమిటా దర్శనము? ఒక మహా గొప్ప ప్రతిమ, ఆ ప్రతిమ యొక్క తల బంగారముతో చేయబడి ఉంది. అక్కడి వరకు మనం చూసాం. దాని తర్వాత మొండెం అంతటిని చూస్తాం మనము. కానీ ఈ మొండెము యొక్క ప్రభుత్వం రాకమునుపు తల ప్రభుత్వానికి జరిగినవి రెండు ఉన్నాయి. ఒకటేమో మహావృక్షం మట్టి కరచిన వేళ అని దానికి టైటిల్ పెట్టుకున్నాను నేను. అదొకటి మెనే మెనే టెకేల్ ఉఫార్సేన్. ఇవి రెండు సంగతులతో తల ప్రభుత్వము ముగుస్తుంది. కాబట్టి ఈ ప్రవచనాన్ని కూడా, ఈ దర్శనాన్ని కూడా మనం చూద్దాం. అందులో 4వ అధ్యాయము, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనము. అందులో మధ్యలో నుండి చదవండి కాస్త. రైట్. దేవునికి స్తోత్రం. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము మన హృదయపు సింహాసనం మీదకి దిగి వచ్చి మన హృదయంలో ఆయన సింహాసనం మీద కూర్చుండి తన ఆజ్ఞలను, తన చిత్తమును, తన మాటలను నేర్పాలని ప్రార్థించుకుందాం. నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది, నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు మేలయా. ప్రభువా, ఈ ఉదయ కాలమున మీరిచ్చిన క్షేమము, ఆయుష్, ఆరోగ్యం అంతటి కొరకు నీకు స్తోత్రం. ఇప్పుడు మా అంతరంగ పురుషుడు వాక్యములో బలపడాలని మేము నీ వాక్యపు భోజనపు బల్ల యొద్ద ఒలీవ మొక్కల వలె చేరి ఉన్నాం. ప్రభువా, నీ వాక్యపు మన్నాను మా అందరికి దయతో అందించి అందులోని ఆధ్యాత్మిక రుచిని, శ్రేష్టతను మేమందరము గ్రహించి ఆ ప్రకారమైన జీవితము మేము గైకొనున్నట్లు సహాయం చేయమని నీ దాసుడు నీ పక్షంగా నీ వాక్యపు మన్నాను వడ్డిస్తూ ఉన్నాడు. యోగ్యమైన రీతిలో భయముతో, వణుకుతో దేవుని చిత్తమును మాత్రమే గ్రహించి నీ బిడ్డలకు సరైన విధానములో మన్నాను వడ్డించుటకు సహాయం చేయమని
మా అందరినీ మీ ఆత్మచేత అభిషేకించండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతిస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులరా, మనము దానియేలు గ్రంథపు ప్రవచనములను మనం ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే, సమయము సమీపించి ఉన్నది గనక ఈ వాక్యమును విని గైకొని దానిని చదివేవాడు ధన్యుడు. సో టైమ్ ఈజ్ వెరీ నియర్. సమయం అనేది చాలా దగ్గరగా ఉన్నది. మంచిది. ఒక చిన్న ప్రశ్న వేస్తాను. నిన్నటి దినమున రాకుండా ఈ దినమున మాత్రమే వచ్చిన సహోదర సహోదరులందరికీ వందనములు. మీ కుడి చేయి కాస్త పైకెత్తి చూపిస్తారా? 1 2 3 4. ఓకే, మీకు అందరికీ వందనాలు. నా మొహం మా వాళ్ళందరికీ పాత మొహమే. ఏమండి, మీరు మాత్రం కాస్త కొత్తగా ఉన్నారు. నిన్నటి దినము నుండి సమయము సమీపించి ఉన్నది, యేసు రాకడకు సూచనలు ఎలా నెరవేరుతున్నాయి అనే విషయాన్ని నేర్చుకోవడం కొరకు, ఎలా నెరవేరాయి అన్న విషయాల్ని దానియేలు చూపించాడు. ఎలా నెరవేరబోతున్నాయనే దాన్ని కూడా దానియేలు చూపించాడు. కాబట్టి నెరవేరిన ప్రవచనాలను ఒకటొకటిగా చూస్తున్నాము. అందులో మొట్టమొదట బబులోను సామ్రాజ్యమును గురించిన ప్రవచనం, దర్శనం ఎలా నెరవేరిందో నిన్నటి దినమున చూశాం. అది కొంచెం మళ్ళీ మధ్యాహ్నం అన్నట్టు మధ్యాహ్నము 12:30 తర్వాత ఉండే సెషన్లో నేను దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తాను కొంచెం. ఇప్పుడైతే రెండవ దర్శనం, నెబుకద్నెజరు కలిగిన రెండవ దర్శనము, ఇది ఆయన జీవితంలో ఎలా నెరవేరింది అన్నదాన్ని మనం చూడబోతున్నాం. ఆ విషయాన్ని 4వ అధ్యాయం మనకు వివరించి చెబుతుంది. ఈ అధ్యాయం యొక్క మూల వాక్యము ఇప్పుడు మనం చదువుకున్నాం. దేవుడు మానవుల రాజ్యముల పైన అధికారి అయ్యుండి తానెవనికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియో, ఆయా రాజ్యముల పైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడనియో మనుషులందరూ తెలుసుకున్నట్లు నీకు ఇతరులకు ఇలాగే జరుగుతుంది అన్నాడనమాట. సో ఏమిటి జరిగింది? ఎలా జరుగుతుంది? దేవుడు ఒక సామాన్యుని ఎలాగున సింహాసనం మీద కూర్చోబెడతాడు, ఒక గొప్పవాణ్ణి సైతం సింహాసనం నుండి దించుతాడు అనే విషయాన్ని తెలియచేయడానికి నెబుకద్నెజరు జీవితంలో ఒక సంఘటన జరిగింది. అదేమిటంటే, నెబుకద్నెజరుకు ఒక కల పడింది. అండి, ఇప్పుడు మనం చదవబోతున్న అంశాన్ని మనము 4వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయము టైటిల్ ఏం పెట్టాను? నెబుకద్నెజర్ రాజు యొక్క గర్వము అని పెట్టాను కదండి. సో నెబుకద్నెజర్ రాజు యొక్క గర్వమును దేవుడు ఎలాగో తొలగించాడో మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. అందులో భాగంగా నిన్నటి దినమున మనం చూసింది, నెబుకద్నెజరుకు కలిగిన దర్శనములో మొదటి దర్శనం, ఒక ఎత్తైన ప్రతిమ కనబడింది. దాని తల బంగారముతో చేయబడి ఉంది. దాని యొక్క ఛాతి వెండితో చేయబడి ఉంది. దాని స్టమక్ నుండి తొడల వరకున్న భాగము అది ఇత్తడితో చేయబడి ఉంది. అలాగే తొడల నుండి మడిమెల వరకున్న భాగము ఇనుముతో చేయబడి ఉంది. మడిమె నుండి పాదముల వరకున్న భాగము ఇనుము మట్టి మిశ్రమముగా ఉంది. ఇంతలో ఆకాశము నుండి చేతితో తీయబడని ఒక చిన్న రాయి వేగముగా వచ్చి ఈ మట్టి ఇనుము మిశ్రమముగా ఉన్న పాదముల మీద పడింది. తద్వారా ఆ యొక్క విగ్రహము, ఆ ప్రతిమ పూర్తిగా కూలిపోయింది. ఈ రాయి దాన్ని పొడిలాగా దంచి పడేసింది. తద్వారా గాలి ఒకటి, బలమైన గాలి ఒకటి వీచి ఈ ధూళినంతటిని కూడా భూమి మీద నుండి తొలగించి వేసింది. ఈ చిన్న రాయి ఒక పెద్ద రాయిగా, భూతలమంతా నింపగలిగిన రాయిగా మారి ఆ రాయి తన ప్రభుత్వాన్ని కొనసాగించింది. ఇది ఆయనకు కలిగిన దర్శనం.
అందులో తల అంటే ఎవరో దానియేలు వివరిస్తూ, రాజా మీరే ఆ ప్రతిమ యొక్క తల, బంగారు ఆ తల మీరే అంటూ ఆయన చెప్పాడు. అలాగున వెండి, ఇత్తడి, ఇనుము ప్లస్ మట్టి కలిసిన పదార్థాలను గురించి మనం ఇంకా ధ్యానం చేస్తాం. ఎందుకంటే ఈ బంగారముతో బబులోను సామ్రాజ్యం ముగుస్తుంది. తర్వాత పారసీక సామ్రాజ్యము ప్రభుత్వం మీదకి వస్తుంది. కానీ ఈ బంగారం సామ్రాజ్యం ముగియక మునుపు మరొక 2 దర్శనములు దేవుడు చూపించాడు బంగారు సామ్రాజ్యంలోనే. ఆ రెండింటిని ఈ మొదటి సెషన్లో మనము ధ్యానం చేసి తర్వాత మనము మరొక అంశానికి వెళ్దాం. ఈ ప్రతిమలోని 2వ భాగమైన వెండి ప్రభుత్వాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడైతే ఈ 4వ అధ్యాయంలోని ప్రవచనాన్ని మనం చూస్తున్నాం. 10 నుండి 17 వరకు అతనికి పడిన కళ, 20 నుండి 27 వరకు దాని భావాన్ని దానియేలు వివరణ ఇస్తూ ఉన్నాడు. సో ఇందులో ఆయనకు పడిన కలలో ఒక మహా ఎత్తైన చెట్టు, దాని వెడల్పు భూతలమంత వెడల్పుగా ఉంది. అయితే దాని నీడన పక్షులకు విస్తారమైన ఆహారం ఉంది. దాని నీడన పశువులకు మనుషులకు కూడా విశ్రాంతి తీసుకోవడానికి ఆధారంగా ఉంది ఆ మహావృక్షం. ఇంతలో దేవదూతల్లో నుండి ఒకడొచ్చి, ఆ చెట్టును నరికించి వేయుము, దాని కొమ్మలను ఇత్తడి, ఇనుముతో కట్టి ఊరికి వెలుపల పడవేయము అంటూ చెప్పాడు మరొక దూతతో. దాన్ని అలాగే నరికించి వేశారు. దాని కొమ్మలను ఇత్తడి, ఇనుము తీగలతో కట్టి ఊరు వెలుపల పడవేశారు. అది అతనికి పడిన దర్శనం. జంతువులకు, ఆకాశ పక్షులకు, మనుషులకు చాలినంత ఉంది. కానీ ఆ చెట్టును నరికించి వేసి, దాని కొమ్మలను కొట్టి, దాని ఆకులను తీసివేసి, దాని పండ్లను పారవేయుడి, పశువులను దాని నీడ నుండి తొలగించి వేయుడి, పక్షులను దాని కొమ్మల నుండి ఎగురగొట్టుడి అని ఆ దేవపురుషుడు చెబుతున్నాడు. అప్పుడు దానియేలును మళ్ళీ పిలిపించాడు. ఆ దానియేలును పిలిపించినప్పుడు ఆయన వివరిస్తూ అన్నాడు, రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. అది ఆకాశమంత ఎత్తాయను, అంటే నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించింది. అంత గొప్పగా ఉన్న నీ ప్రభుత్వము ఏమవుతుంది? ఆ చెట్టు నరకబడుతుంది, మొద్దు భూమిలో ఉంటుంది. ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో 7 కాలములు పొలములోని పచ్చికలో దాన్ని కట్టించి, ఆకాశ మంచుకు దాన్ని తడవనిచ్చి, పశువులతో దానిని పాలు పొందనిమ్ము అని చెప్పాడు. ఇది చెప్పడానికి ముందు దానియేలు చాలా సంకోచించాడు. రాజుగారికి ఇలా జరగబోతుంది అని ఒక చెడు అంశాన్ని చెప్పాలంటే నాకు మనసు ఒప్పట్లేదంటే, పర్వాలేదు చెప్పు, నేను నిన్నేం చంపను, నీవు చెప్పేది దేవతలకు పరిశుద్ధులకు తెలిసినదే నీకు తెలుస్తుంది కనుక నేనేమనను చెప్పు అన్నాడు. అప్పుడు ఈ విషయం చెబుతున్నాడు, మనుషులు నిన్ను తరుముదురయ్యా, అడవి జంతువుల మధ్య నీవు నివాసం ఉంటావు, పశువులతో గడ్డి తింటావు, మంచు నిన్ను తడుపుతుంది, 7 కాలములు నీకు ఇలాగున జరుగుతుంది అని చెప్పాడు. ఎందుకని ఇలా జరుగుతుంది అంటే, నీవు గర్వించావు. ప్రపంచములో నన్ను మించిన రాజు, నేను కట్టించిన కట్టడాలను మించిన కట్టడాలను భూమి మీద ఎవడైనా చేయగలడా అంటూ నీవు గర్విస్తున్నావు. కాబట్టి దేవుడు నిన్ను పశువులతో సమానం చేస్తున్నాడు. సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యం పైన ఎవరిని అధికారిగా ఉంచగోరుతాడో ఆయనను ఉంచుతాడని, ఎవరిని తొలగించగోరుతాడో ఆయన తొలగిస్తాడని నీవు తెలుసుకుని వరకు నీకు ఈలాగో జరుగుతుంది అన్నాడనమాట. ఇక్కడ మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా,
మీకు కాలము అంటే ఏమిటి, 7 కాలములు అంటే ఏమిటి, బైబిల్ ప్రవచనం దృష్ట్యా 7 కాలములు లేక కాలమును మనం ఎలాగో ప్రవచన కాలమును మనం ఎలాగో క్యాలిక్యులేట్ చేస్తాం. ప్రవచన కాలమును క్యాలిక్యులేట్ చేయడం తెలిస్తే భవిష్యత్తులో ప్రకటన గ్రంథంలోనూ దానియేలులో ఉన్న ఈ ప్రవచనాలను క్యాలిక్యులేషన్ చేయడం మీకు ఈజీ అవుతుందన్నమాట. ఏమండి? సో ఆ విధంగా మొదట కాలము అంటే ఏమిటి మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ ఉన్నవాళ్ళు ఆది కాండము 29వ అధ్యాయము 27, 28 వచనాలు తీసి ఉంచండి. నేను చదవమన్నప్పుడు చదువుదురు. రైట్. కాలము అన్నప్పుడు మనము పాటిస్తున్న కాలము లేక సంవత్సరమును తెలిపే కాలము క్యాలెండర్ని ఏమంటారు? క్యాలెండర్ అంటారు. అంతేనా? వండర్ఫుల్ సార్. గ్రిగోరియన్ క్యాలెండర్. ఇది రోమన్ మతానికి చెందిన వ్యక్తి రోమన్ పరిపాలనలో తయారు చేసిన ఒక క్యాలెండర్, గ్రిగోరియన్ క్యాలెండర్. ఇట్ కంటైన్స్ 365 and 1/4. ఇవి వాళ్ళు క్యాలిక్యులేట్ చేశారు. కానీ మరి ఈయన 300 ADలో ఈ క్యాలెండర్ తయారు చేశారు. కానీ అంతకుముందు మరి ఏ క్యాలెండర్ వాడారు? ఇది సౌర సంచార క్యాలెండర్ అంటారు. సూర్యుడి పరిభ్రమణమును బట్టి తయారు చేసిన క్యాలెండర్ ఇది. కానీ అంతకుముందు చంద్ర కాల గమనమును బట్టి తయారు చేసిన క్యాలెండర్ కాబట్టి చాంద్రమాన క్యాలెండర్ అంటారు దాన్ని. ఈ చాంద్రమాన క్యాలెండర్ చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూ ఉండడం వాటిని బట్టి తయారు చేసిన క్యాలెండర్ని లూనా అనే బండి ఉండేది. మీకు ఐడియా ఉందా? లూనా బండి నడిపారు ఎవరైనా? ఆ లూనా అంటే చంద్రుడు అని ఆడవాళ్ళ కొరకు తయారు చేశారు ఆ బండి. ఏమండి? లూనా అంటే చంద్రుడు. లూనార్ క్యాలెండర్. ఇప్పుడు ఈ లూనార్ క్యాలెండర్లో నెలకు 30 దినములు, సంవత్సరమునకు 360 దినములే ఉంటాయి. ప్రతి నెలకు 12 నెలలే, ప్రతి నెలకు 30 దినములు. సంవత్సరమునకు ఎన్ని అవుతాయి అప్పుడు? 12 ముళ్ళ 36, 360 దినములు ఉంటుంది. ఈ క్యాలెండర్కి ఎన్ని దినములు ఉన్నాయి? సో లూనార్ క్యాలెండర్కు 360 డేసే. బైబిల్ ప్రవచనములు యూదులు కూడా ఈనాటికి లూనార్ క్యాలెండర్నే వాడతారు. ఈ క్యాలెండర్ ప్రకారము వాళ్ళ ఇయర్స్, వాళ్ళ పండుగలు ఏవి ఉండవు, దీని ప్రకారం ఉంటాయి. సో బైబిల్ ఈ క్యాలెండర్ ప్రకారమైన డేట్స్తోనే వ్రాయబడింది. మనము ప్రవచనముల యొక్క టైం టేబుల్ను క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తే ఈ క్యాలెండర్ ప్రకారమే చేయాలి, కానీ దీని ప్రకారము కాదు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. సో బైబిల్ లెక్కలు కట్టేవాళ్ళు కేవలము లూనార్ క్యాలెండర్ ప్రకారమే వాటి దినములను లెక్కించాల్సి ఉంటుంది. రైట్. ఇప్పుడు బైబిల్లో ఉన్న కాలమానమును తెలిపే మొదటి వచనము ఇక్కడ ఉంది 29వ అధ్యాయంలో. ఇప్పుడు నేను చెప్పిన వచనంలో ఉంది. చదువుదాం కాస్త మనం. 29 ఏమండి 27 ఈమె యొక్క వారము సంపూర్ణము చేయుము. రైట్. ఇప్పుడు యాకోబు వాళ్ళ మామగారు ఒక పని చేశాడు. ఏమిటంటే, యాకోబు అనే మాటకు అర్థం ఏమిటి? గట్టిగా చెప్పండి. టిఫిన్ చేసి వచ్చారుగా, గట్టిగా చెప్పలేరా? తప్పున్నర తప్పు. మోసగాడు అంత రోషంగా అంటున్నారు. నా దిక్కు మీరు కోపంగా చూసినా తప్పే.
చూడండి, యాకోబు అనే పేరు పెట్టినప్పుడు ఏ ఉద్దేశంతో పెట్టారో మీరు నాకు చెప్పండి, నేను రెఫరెన్స్ చెప్తాను. ఆది కాండము 25:25 25:25. ఎందుకు యాకోబను పేరు పెట్టబడెను? మోసగాడు గనుకనా? మరి మీరు మోసగాడని ఎన్నిసార్లు అన్నారు ఇప్పుడు పొద్దున్నే? 3 సార్లు అన్నారు కదా, కోపంగా. ఇంకా మోసగాడు, ఎక్కువ మాట్లాడితేవా మోసగాడు అన్నారు కదా. మరి అదే ఉద్దేశంతో పెట్టారా ఈ పేరు? వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా చెప్పారు. ఈ పిల్లవాడు పుట్టినప్పుడు ఏ ఉద్దేశంతో ఆ పేరు పెట్టారు? మడిమెను పట్టుకొని బయటకు వచ్చాడు కనుక మడిమెను పట్టుకొనివాడు అన్న భావమునిచ్చే పదం హెబ్రీ భాషలో యాకోబు. డూ యు అగ్రీ విత్ మీ? యాకోబు. ఆ పదానికే మరొక అర్థం కూడా ఉంది, మోసగాడు అని ఉంది. ఇప్పుడు మీరే అర్థం తీసుకుంటున్నారు, కానీ ఇంతవరకు తెలుసా మడిమెను పట్టుకునేవాడు అని కూడా ఉన్నదని? మరి అదే బైబిల్లో ఉంది, కానీ ఎవరు ఆ భావాన్ని తీసుకోలేదు, అందరూ నెక్స్ట్ భావాన్ని తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు తెలుసా మీరు? జ్యేష్ఠత్వమును మోసం చేసి తీసుకున్నాడని మీరు అనుకున్నారు గనక ఆ భావమే తరతరాలుగా బోధిస్తూ వస్తున్నారు. తరతరాలుగా సంఘం కూడా అలాగే గుడ్డిగా నమ్ముతుంది. మరి ఈ పదం కూడా ఉంది కదండి అని ఎవరు అడగలేదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎవరైనా ఒక సహోదరి, భార్యాభర్తల మధ్యలో సహోదరి డెలివరీకి ఉంది, డెలివరీ అయింది, 21st డే నాడు ఏదో ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటారు. మీరు పాస్టర్ గారు చెప్తారు, ఏమండి పాస్టర్ గారు మేము ఈ పేరు అనుకున్నామండి, ఈ పేరు పెట్టండి. ఆయన సరేనండి, యాకోబు అని పేరు పెట్టండి, ఎందుకంటే నా కుమారుడు నేను మోసగాళ్ళం గనక, మా వంశమే మోసపూరితమైన వంశము గనక, మా కుమారుడికి ఈ పదమే తగింది గనక దయచేసి ఈ పేరు పెట్టుడి అంటారా? అనరా? మోసాలు చేసే బ్రతికేవాడు కూడా జక్కయ్య అని పెట్టండి, ఎందుకంటే పవిత్రుడు అని అర్థం. మా కుమారుడికి జక్కయ్య అని పెట్టండి అంటాడు, కానీ మోసగాడు అని అర్థం వచ్చే యాకోబు అని పెట్టు అంటాడా మరి ఎవరైనా? ఆయన మోస పనులు చేసినా కుమారుడికి ఆ పేరు పెట్టడానికి ఒప్పుకోడు. మరి ఇప్పుడు ఈ యాకోబు పుట్టినప్పుడు ఇస్సాకు, రిబ్కాలు మోసగాడు, వీడు మోసగాడు అవుతాడు మాకు తెలుసు, కానీ అందుకని వానికి ఆ పేరే పెడదాం అనుకున్నారా? మడిమెను పట్టుకొని బయటకు వచ్చాడు అనే భావమును వచ్చేటట్టుగా పెట్టుకొని ఉంటారా? దట్స్ ఇట్, అంతే. ఇక మీరేమనుకున్నారంటే జ్యేష్ఠత్వం విషయంలో మోసము చేశాడు కదా అని అంటారు, కాబట్టి ఆయనకు ఆ పేరు తగును అని ఏశావు అన్నాడు. వాడికి ఆ పేరు తగును, ఎందుకంటే వాడు ఈ ముమ్మారు నన్ను మోసం చేసి జ్యేష్ఠత్వం సంపాదించుకున్నాడు అన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను నేను, యాకోబు మోసము చేసి జ్యేష్ఠత్వమును సంపాదించుకున్నాడా, న్యాయముగానే సంపాదించుకున్నాడా? మాకు తెలియదు, అప్పుడు మేము లేము. మనకు తెలియని దానికల్లా జవాబు ఏం చెప్పాలంటున్నాను? అప్పుడు మేము లేము అని అంటే హాయిగా మన మీద ఉన్న డస్ట్ కాస్త పోద్ది, ఈడ విరగడై పోద్ది. యాకోబు మోసము చేసి జ్యేష్ఠత్వమును సంపాదించాడా? దేవుని చిత్తమే జరిగించాడు. ఈయన జరిగించిన క్రియ మోసమా కాదా? ఏశావు అన్నాడు, వాడికి ఆ పేరు నిజంగానే సరిపోతుంది, ఎందుకంటే వాడు నన్ను ఈ మున్మారు మోసం చేశాడు అన్నాడు. సో ఏశావు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము యాకోబుకు మోసగాడని అర్థం ఇచ్చే పేరు, టైటిల్ సరి అయినదేనా? వెరీ గుడ్ అమ్మా. తండ్రిని మోసం చేశాడు కాబట్టి మోసగాడయ్యాడు అన్నాడు. తండ్రి మోసగించబడ్డా? యాకోబు చేసిన మోసానికి
తండ్రి మోసగించబడ్డా? అవును కదా, అందామని ఉంది, కానీ నేనేమంటున్నావు అని మళ్ళీ యథార్థంగా ఉండాలండి. మనకి ఏదనిపిస్తుందో అది చెప్పాలి. అప్పుడు తప్పో ఒప్పో ఒకటి బయటకు వస్తుంది అందులో నుంచి. నేను మళ్ళీ రివర్స్ ఏమంటాను అని ముందే మీరు డిఫెన్స్లో ఆడుతున్నారు ఆట. ఓకే, మోసం చేశాడా? వెరీ గుడ్. నౌ లెట్ us see Bible carefully whether his father was deceived by Jacob or not. ఓకే, మొట్టమొదట ఏశావు దగ్గర మోసం చేసే తీసుకున్నాడా జ్యేష్ఠత్వాన్ని? ఏశావు దగ్గర. ఆ మోసమా న్యాయమా? న్యాయమేనా? ఒప్పుకుంటారా అందరు? సిస్టమ్ న్యాయం అంటున్నారు, మీరు అందరు న్యాయం అని ఒప్పుకుంటారా? ఒకసారి న్యాయం అనే వాళ్ళు ఓటేసేవాళ్ళు ఎంతమంది? ఒకరిద్దరు. మీ పాస్టర్ చేయెత్తాడు, ఇప్పుడు ఎత్తాడు. సరే, ముగ్గురు మాత్రమే చేయెత్తారు. మిగతా వాళ్ళందరూ మోసం చేసి తీసుకున్నాడని భావిస్తున్నారు. రైట్? యుక్తి మంచిదా కాదా? యుక్తి మంచిదే, కుయుక్తి మంచిది కాదు. దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ యుక్తి అండ్ కుయుక్తి. మీరు పాముల వల్ల వివేకులై ఉండాలి అన్నప్పుడు దాని యుక్తిని ప్రదర్శిస్తుంది అది తప్పించుకోవడానికి. మీరు అలాగే వివేకంగా ఉండండి అన్నాడు. యుక్తి మంచిదే. మనం ఏదైనా చేయాలంటే ఒక ప్లాన్, ఒక ఐడియా వేయడం మంచిదే కదా. మరి ఐడియానే యుక్తి అంటారు తెలుగులో. ఒక మంచి తెలివితో ఆ పని చేయగలిగినాడు, యుక్తితో పని చేశాడు అతను. కుయుక్తి మంచిది కాదు. సో ఇప్పుడు యుక్తితో చేశాడా, కుయుక్తితో చేశాడా? యుక్తితోనా? కుయుక్తి కాదా? కుయుక్తి కాదా? కాదు. రైట్. ఈయన ఏదో కూరగాయలు వండి ఫ్రై చేసుకుంటున్నాడు, వాసన ఘుమఘుమ వచ్చేసింది, ఆకలితో ఉన్నాడు ఆయన. ఒరే, నాకు కాస్త నీ వండుకున్న దాంట్లో భోజనం పెట్టంటే, నేను పెడతాను కానీ నాకు మరి జ్యేష్ఠత్వం ఇస్తావా అన్నాడు. అంటే నేను దానికి తగిన ప్రైస్ ఇస్తాను, నాకు దానికి తగిన వస్తువు ఇస్తావా అని అడుగుతున్నాడు. సో సబ్బు కావాలంటే 10 రూపాయలు ఇచ్చి సబ్బుకు తీసుకుంటాం. అక్కడ అది మోసం ఉందా? ఈయన కూరలో ఏమైనా విషం కలిపాడా, మత్తు మందు కలిపాడా? కాదు కదా. సో ఒక ప్రైస్ అడుగుతున్నాడు, నాకు జ్యేష్ఠత్వం అనే వస్తువు కావాలి, మరి ఈ ప్రైస్కు నువ్వు వాల్యూ చెల్లిస్తావంటే ఎస్ చెల్లిస్తాను, జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేశాడు. అక్కడ మోసం లేదు. ఇప్పుడు తండ్రి దగ్గరికి వస్తాం మనం. తండ్రి దగ్గర అందరికీ ఏమనుందంటే మోసం చేశాడు, ఆ ముసలోడు మోసపోయాడని ఉంది అందరికీ. బైబిల్ గ్రంథంలోనికి రండి ఇప్పుడు. ఏమండి, 25, 27. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. 27లో 6 టెస్టులు పెట్టాడు. ఏమండి, తల్లి జంతు చర్మం అతని మీద వేసింది. ఈ రుచిగల వంటకం చేశాను, తీసుకుపోయి మీ నాన్నగారికి ఇచ్చేసేయండి. యాకోబు భయపడ్డాడు. అమ్మ ఏమన్నా అవుద్దేమమ్మా, ఏం పర్వాలేదు నువ్వు వెళ్ళు అన్నది. సరే, ఈయన మోసం చేయడానికి మెంటల్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదు, కానీ ఇది మోసపూరితమైన కార్యము, మా అమ్మ ప్లాన్ చేసిందని మాత్రం యాకోబుకు తెలుసు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఆ మోసం ప్లాన్ చేసింది ఈయన కాదు, వెనక తల్లి. సరే, ఈయన పట్టుకొని వెళ్తున్నాడు. నాన్న, నీ కొరకు నేను రుచిగల పదార్థం తెచ్చానంటే, ఇంత తొందరగానే నీకు జంతువు దొరికిందా కొడుకు అంటే, అవును నాన్న, పోగానే పడింది, అందుకే నీ కొరకు వంట అండి తొందరగానే తెచ్చానన్నాడు. అప్పటికి ఇస్సాకుకు డౌట్ వచ్చింది. ఎందుకో తెలుసా? దగ్గరికి వచ్చి ముట్టుకుంటే ఇది ఏశావు లాంటి చర్మమే, కానీ వాయిస్ ఇది యాకోబుది. ఈ ముసలాయనకు కళ్ళు కనబడట్లేదు కానీ చెవులు బాగానే వినబడుతున్నాయి. కొంతమంది ముసలోళ్ళు ట్యాబ్లెట్ వేసుకో అంటే వేసుకోరు. గంట సేపు అయింది కదా చెప్పి ట్యాబ్లెట్ వేసుకొని, వినబడలేదు బిడ్డ అంటారు. కానీ మేము బజార్కి వెళ్తున్నాము,
ఆ ఫ్రిడ్జ్లో అన్ని పెట్టాము, తీసుకొని తిను. సరే బిడ్డ అంటాడు, అప్పుడు వినబడుతుంది. ఓకే, ఈ ముసలాయనకు చెవులు బాగా పనిచేస్తున్నాయి. వాయిస్లో ఆ వైబ్రేషన్స్, ఆ టెంపో ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతున్నాడు. ఇది యాకోబుదే వాయిస్. సో 6 రకములైన పరీక్షలు పెట్టాడు. మీరు ఆ పై వాక్య భాగాన్ని చదివితే 27వ అధ్యాయంలో 6 రకములైన టెస్ట్స్ పెట్టాడు. 6 పరీక్షలు పాస్ అయిపోయాడు ఈయన. 6 పరీక్షలు పాస్ అయిపోయాడు. 7వ పరీక్ష దగ్గర మీరు జాగ్రత్తగా దృష్టి పెట్టండి. మన అంశం అది కాదు, అదొక పెద్ద ప్రసంగం చేస్తాను నేను. కానీ మీకు ఐడియా ఇవ్వడానికి, ఈ మోసగాడనే మోసపు ఐడియాలో నుండి మీరు బయటికి రావడానికి, క్లారిఫికేషన్ ఇవ్వడానికి చెప్తున్నాను. ఓకే రైట్. 27లో ఇక్కడ మనం గమనిస్తే 26వ వచనం నుండి ఒక టెస్ట్, ఫైనల్ టెస్ట్ పెడుతున్నాడు ఇస్సాకు. ఏమిటో చూడండి. నా కుమారుడా నా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోను. అతడు దగ్గరికి వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అతని వస్త్రముల వాసనను చూచి అతన్ని దీవించి ఇట్లానను. అతన్ని శపించి కాదు, అతన్ని దీవించి ఇట్లానను. ఇప్పుడు నేను డెమాన్స్ట్రేట్ చేస్తున్నాను. ఇక్కడ గమనించాలి, యాకోబు చేతిలో బైబిల్ లేదు. ఓకే, ఈ ముసలాయన అన్ని టెస్టులు అయిపోయాయి, ఇంకా డౌట్ ఉంది. 7th టెస్ట్ ఇది. ఈ టెస్ట్లో ఏమంటున్నాడంటే, నా కుమారుడా నా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకో. ఈయనకు అర్థమైంది, అమ్మో ఈ టెస్ట్లో డెఫినెట్గా నా రంగం బయటపడుతుందని అర్థమైంది. వచ్చాడు, ముద్దు పెట్టుకుంటుంటే చెంపని ఇటు తిప్పాడు. దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకుని, నువ్వు ఇటు తిప్పు, అటుగా. వస్త్రముల వాసన చూశాను. ముద్దు పెట్టుకోమన్నాడు, కానీ ఆయన ఇంటెన్షన్ ఏమిటి? ముద్దు ముఖ్యం కాదు, ఇతని వస్త్రముల వాసన చూడడం ముఖ్యం. వస్త్రముల వాసన చూశాడు, దీవిస్తున్నాడు. ఇక ఇప్పుడు యాకోబు యొక్క వస్త్రపు వాసన ఏమొచ్చి ఉండాలి? ఏషా వస్త్రం లాగా వస్తుందా? ఈయన కప్పుకున్నది ఏ జంతువు చర్మము? గొర్రెది అనుకోండి. గొర్రె స్నానం ఎప్పుడైనా చేసిందా మీ కళ్ళ ముందు? షాంపూ పెట్టుకుందా దాని హెయిర్కు? సో ఎన్నో రోజుల నుండి ఉన్న చెడ్డ వాసన రావాలి. మరి ఈ ముసలైనకు ముక్కు కూడా బాగానే పనిచేస్తుంది, చెవులు పనిచేస్తున్నాయి, ముక్కు పనిచేస్తుంది. ఈయన వాసన చూసి దీవిస్తున్నాడు ఏంటి? ఏషావేమో కనీసం డైలీ 1 or 2 daysకి ఒకసారో ఈ రోమము కలిగిన చర్మము షాంపూ పెట్టుకుని, అప్పుడున్న షాంపూ ఏదుందో అది పెట్టుకుని స్నానం చేస్తాడు. ఆ వాసన వేరు, గొర్రె చర్మం వాసన వేరు కదా. మరి ఇక్కడ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, అతని వస్త్రముల వాసన చూసి అతన్ని దీవించాను. ఇక్కడ మనము గమనించాల్సింది, ఒక మర్మమును మీకు విడమరుస్తున్నాను. బైబిల్లో ఉన్న ఒక మర్మమును మీకు విడమరుస్తున్నాను. అదేమిటంటే, మానవునికి హిందూయిజం చెబుతుంది పంచేంద్రియాలు ఉన్నాయని చెబుతుంది. ఏమండి, ఏమిటో చెప్పగలరా పంచేంద్రియాలు? ఎవరైనా మీరు డౌట్ఫుల్గా అంటున్నదే కరెక్టు. కన్ను, ముక్కు, చెవులు, నోరు, చర్మం. స్పర్శ అంటాం, చర్మం కాదు. కన్ను, ముక్కు, నోరు కూడా చర్మమే కదా, స్పర్శ. ఓకే, సో ఈ 5 ఇంద్రియములతో దేహము పనిచేస్తుంది. బట్ అకార్డింగ్ టు ద బైబిల్ మానవునికి 10 ఇంద్రియాలు ఉన్నాయి, 10 ఇంద్రియాలు ఉన్నాయి. ఎక్కడ? దావీదు ప్రార్థన చేస్తూ అన్నాడు, నా అంతరింద్రియములను కలుగజేసిన వాడవు నీవే అన్నాడు. నా బాహ్య ఇంద్రియముల గురించి దావీదు మాట్లాడట్లేదు, అంతరింద్రియములను కలుగజేసిన వాడవు నీవే.
ఈ అంతరింద్రియములు ఇవి ఎక్కడ ఉంటాయి? అంతరింద్రియములు అంటే ఆర్గాన్సా? లివర్, కిడ్నీ, ఇవా ఇవైనా మరి? వీటి గురించి మాట్లాడుతున్నాడా? అవి ఇంద్రియములా? వీటికి పరిజ్ఞానం ఉంటుందా? చెవికి, ముక్కుకు, నోరుకు, కన్నుకున్నట్టు పరిజ్ఞానం ఉంటుందా? ఉండదు కదా. మరి అంతరింద్రియములు ఏమిటి అంటే, మానవునికున్న, జాగ్రత్త వినాలి, మానవునిలో 3 వ్యక్తులు ఉంటారు. మానవుడు అన్నవాడిలో 3 వ్యక్తులు ఉంటారు. 1 Thessalonians chapter 5 verse 23. మొదటి తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5:23. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ఏ విషయంలో? మీ ఆత్మయు, జీవమును, శరీరమును. సో మనిషిలో ఎన్ని పదార్థాలు ఉన్నాయి? 3 పదార్థాలు ఉన్నాయి. చెట్లు, జంతువులు, పక్షులు, జలచరములు, విశ్వములో ఉన్న జీవులు, ఏకకణ జీవులు మొదలుకొని బహుకణ జీవుల వరకు వాటికి 2 పదార్థాలు ఉంటాయి. ఏమిటి? ఇప్పుడు ఈ చెట్టు ఉంది. ఈ చెట్టుకి ఏముంటుందంటే దేహం ఉంది. పైన ఈ ఆకులు ఇవన్నీ కనబడుతున్నాయి కదా, దేహం ఉంది, ప్రాణం ఉంది. కానీ లేని పదార్థం ఏమిటి వీటికి? వెరీ గుడ్, ఆత్మ అన్న పదార్థం. భూగడ్డం మీద ఉన్న 5 మిలియన్ జీవజాతుల్లో వేటికి కూడా 3 పదార్థాలు లేవు, 2 పదార్థాలు. ఒకే ఒక్కరికి 3 పదార్థాలున్నాయి, వాడే మానవుడు. ఎందుకు మానవుణ్ణి 3 పదార్థాలతో దేవుడు చేశాడంటే, దేవుడు 3 వ్యక్తులుగా ఉన్నాడు గనక. దేవుడు అన్నాడు ఆదికాండం 1:27 నేల మంటితో నరుణ్ణి చేద్దాము, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. స్వరూపము ఈజ్ డిఫరెంట్, పోలిక ఈజ్ డిఫరెంట్. మన స్వరూపమందు మన పోలిక చొప్పున. స్వరూపం అంటే పైన రూపము అని అర్థము కాదు. డిక్షనరీ అర్థం వేరు, బైబిల్ పదాలకు ఉండే అర్థాలు వేరు. డిక్షనరీలో చూసిన అర్థాలెల్లా బైబిల్ పదాలకు సూట్ కావు. స్వరూపం అంటే ఇమేజ్ అని ఉంది ఇంగ్లీష్లో. ఇమేజ్ అంటే మనందరి దృష్టిలో ఈ పై రూపము, అతని కలర్ ఎలాగున్నాడు, అతని ముక్కు ఎలాగుంది, కళ్ళు ఎలాగున్నాయి, హైట్ ఎంత ఉన్నాడు, ఇవన్నీ మన మైండ్లో ఒక ఇమేజ్ ఉన్నది. సత్యప్రకాశానంద్ అంటే ఆయన ఇమేజ్ మనం ఇట్లా మనసులో పెట్టుకుంటాం, ఇట్లా ఉంటాడు అని. కానీ బైబిల్ చెబుతున్న ఇమేజ్, ఇట్ ఈస్ నాట్ అవుట్వర్డ్ అపియరెన్స్, ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్. దేవుని స్వభావమే దేవుని ఇమేజ్. ఇది నేను మళ్ళీ డిఫైన్ చేయాలంటే, త్రిత్వము అనే అంశాన్ని డిఫైన్ చేయాల్సి వస్తే అది చేస్తాను, కానీ దానికి ఎక్కువ టైం తీసుకుంటాను, అందుకని దాన్ని ముట్టుకోవట్లేదు. జస్ట్ మీకు ఐడియా ఇస్తున్నాను. ఒక్క ఐడియా మీ జీవితాన్నే, అది కదా. సో జస్ట్ మీ ఐడియాలో ఉండాలని కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పుకుంటూ పోతున్నాను అంతే. వాటిని మళ్ళీ వివరించాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఇమేజ్ ఆఫ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ ద నేచర్ ఆఫ్ గాడ్. దేవుని స్వభావమే దేవుని రూపం. మరి పోలిక అంటే ఇంగ్లీష్లో లైక్నెస్ అని ఉంది. లైక్నెస్ అంటే దేవుడు 3 వ్యక్తులుగా ఉన్నాడు. మీకు ప్రశ్న, దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ లేడు, మా ఇంట్లోనైతే అసలే లేడు. ఇంకేదన్నా అడ్రస్ ఉంటే వెతుక్కోండి, కానీ మా చర్చిలో లేడు, మా ఇంట్లో లేడు, మా ఆయనలో అసలే లేడు. ఎందుకైనా ఆయన మాట్లాడుతున్న మాటలను బట్టి చెప్తున్నాను, మా ఆయనలో దేవుడు అసలే లేడు. అంతే. హృదయంలో ఉన్నాడా? హృదయంలో. ఓకే, హృదయం ఎక్కడున్నది? ఊరికే కొన్ని పదాలు వాడితే నేను ఒప్పుకోను.
నాకు వాటి రైట్ ప్లేస్, వాటి రైట్ ఎగ్జిస్టెన్స్, ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్స్టూడ్. హృదయం ఎక్కడ ఉన్నది? ఈ గుండెయే హృదయమా? గుండెయే హృదయమా? హృదయంలో ఉన్నాడు అనేసరిగా. ఎక్కడుంది హృదయం? తలకాయలో ఉందా? గుండెలోన హృదయం ఉందా? మళ్ళీ అంటే హార్ట్ ఈజ్ ఇన్సైడ్ ద హార్ట్. గుండె లోపల ఏముండదమ్మా, 4 గదులు ఉంటాయి. ఇంటికి 4 గదులు ఉన్నట్టు దాంట్లో 4 గదులు ఉంటాయి. ఒకవైపు నుండి చెడు రక్తం అంతా వస్తుంది, ఫిల్టర్ అవుతుంది, మళ్ళీ ఒకవైపు వెళ్తుంది. మీరు నిశ్శబ్దంగా గదిలో ఒక్కరే పడుకున్నప్పుడు అనే సౌండ్ వింటారు కదా, మీ గుండె సప్పుడు. ఎవ్వరు లేనప్పుడు, ఫ్యాన్ కూడా తిరిగినప్పుడు మన గుండె సప్పుడు మనకి వినబడుతుంటుంది. సో అదేం చేస్తుంది? లోపల ఉన్న రక్తాన్ని అలాగ పంపు చేస్తుంది. మీరు గుండెను కోసి చూస్తే 4 గదులు ఉంటాయి, అంతే, ఖాళీ గదులు ఉంటాయి. మరి గుండె లోపల మళ్ళీ హృదయం ఉండడం ఏంటి? ఉండదు, అలాగుండదు. రైట్. ఈ 3 2 రూపాన్ని అయితే చూడగలము, ఒక రూపాన్ని చూడలేము. ఫర్ ఎగ్జాంపుల్, కోడిగుడ్డు ఉంది. కోడిగుడ్డులో ఎన్ని పదార్థములు ఉండును? ఈ బయటి లేయర్ ఏమండి, పొట్టు అంటారా? ఇక్కడ ఏమంటారు? చెక్క అంటారా? పొట్టేనా? ఈ లిక్విడ్ పదార్థాన్ని తెల్ల సొన. వెరీ గుడ్. మా దగ్గర కూడా అలాగే అంటారు. పచ్చ సొన. ఓకే, ఇది లిక్విడ్ లాగా ఉండదు, ఇది కొంచెం డ్రైగా ఉంటుంది, అయినా దీన్ని కూడా సొన అని అంటారు, పచ్చ సొన. సో ఒక కోడిగుడ్డులో ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలు. ఒక మనిషినిలో కూడా 3 భాగాలు. బయటికి కనబడుతున్న పొట్టు ఈ దేహం. లోపల అణువణువున కదులుతున్న పదార్థం ఒకటి ఉంది, అది ప్రాణం లేక జీవం. ఆ తర్వాత ఈ 2 పదార్థాలు కాని పదార్థం ఒకటి ఉంది, అదే ఆత్మ. సో ప్రాణాన్ని ఎవరు చూడలేదు, ఆత్మను కూడా పాతాళములో చూశారు, కానీ భూమి మీద ఎవరు ఆత్మను చూడలేదు. కానీ ప్రాణానికి రూపము ఎలాగున్నదో నాకైతే తెలియదు. ఉన్నదని తెలుసు కానీ దాని రూపం ఎలాగుందో తెలియదు, బైబిల్లో ఎక్కడ వివరించబడి లేదు కాబట్టి. కానీ ఆత్మకు రూపం ఉన్నది, ఈ దేహమునకు రూపము ఉన్నది. సో 2 రూపాన్ని అయితే మనం చూడగలం. ఇందులో శరీరానికి ఉన్నది గుండె, అలాగే ఆత్మకున్నది హృదయం. దీనికి పంచేంద్రియాలు ఉన్నాయి, దీనికి పంచేంద్రియాలు ఉన్నాయి. దాన్ని అంటున్నాడు దావీదు, నా అంతరింద్రియములను కలుగ చేసిన వాడవు నీవే అంటున్నాడు. సో అంతరింద్రియములు ఆత్మకు ఉన్న ఇంద్రియములు, బాహ్య ఇంద్రియములు శరీరమునకున్న ఇంద్రియములు. వీటికి ఎలాగో కన్ను, ముక్కు, నోరు, స్పర్శ ఉన్నాయో ఆత్మకు కూడా కన్ను, ముక్కు, నోరు, చెవులు, స్పర్శ అన్నీ ఉన్నాయి. ఎలా తెలుసు నీకు? చూడలేదు కదా ఎవరు అంటే, ఒక సంఘటన బైబిల్లో ఈ విషయాన్ని మనకు రుజువు చేస్తుంది. అదేమిటంటే ధనవంతుడు లాజరు సంఘటన. ధనవంతుడు లాజరు ఉపమానము, అది సంఘటన, జరిగిన సంఘటనను యేసు ప్రభువు ఉపమానముగా చెప్పాడు. సరే, ఇందులో ధనవంతుడు ఒకడుండెను, దరిద్రుడైన లాజరు ఒకడుండెను. వీళ్ళిద్దరూ చచ్చిపోయారు. వీడు చనిపోయి వాడు పాతాళములో మిక్కిలి బాధపడుచున్నాడు. లాజరును దేవదూతలు అబ్రహాము రొమ్మున ఉండుటకు
తీసుకొని వెళ్ళిపోయారు. అబ్రహాము రొమ్మున ఉంటకు కొనిపోబడినది శరీరమా ఆత్మయా? ఆత్మ. ఈ శరీరాన్ని మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు, ఎక్కడనో చిన్న గుంత దవ్వేసి అందులో పూర్తి చేశారు, అయిపోయింది. ఈ ధనవంతుడి సమాధి పెట్టెను చర్చిలో తీసుకొచ్చి పెట్టి వాళ్ళ బంధువులు వచ్చే వరకు ఇక్కడున్న పాస్టర్లందరి చేత ఇప్పుడు ఈ పాస్టర్ గారు ప్రసంగించెదరు, ఇప్పుడు ఈ పాస్టర్ గారు ప్రసంగించారు, అందరికీ టైం ఇచ్చుకుంటూ, మీ పాస్టర్ గారు కూడా మంచి గాయకుడు స్వరం ఉంది కాబట్టి మధ్య మధ్యలో పాటలు వేస్తూ ఏదో చుట్టాలు వచ్చే వరకు టైంను రన్ చేస్తున్నారు. దేవుని వాక్యం చెబుతుంది, ధనవంతుడు చనిపోయాను, అప్పుడు వాడు మిక్కిలి బాధపడుచుండెను. ఎక్కడ బాధపడుచుండెను వాడు? సమాధి పెట్టెలోనా? పాతాళములో. సమాధి పెట్టెలో ఉన్నవాడు నిద్రపోతున్నాడు, మంచిగా పడుకొని ఉన్నాడు, శరీరం నిద్రపోతుంది. ఆత్మ పాతాళములో మిక్కిలి బాధపడుతూ ఉంది. ఈ బాధపడుతూ ఉన్నప్పుడు, అది బాధపడుతుందని మనకు ఎలా తెలుసు? మొట్టమొదట వ్రాయబడి ఉంది, వాడు కన్నులెత్తి అబ్రహామును చూశాడట. ఏ కన్నులు? ఆత్మకున్న కన్నులు కదా. ఒకవేళ బై మిస్టేక్లో శరీరమునకున్న కన్నులు ఎత్తాడు అనుకోండి, మీ పాస్టర్ గారు అక్కడ ఉంటారా? ప్రియులారా, మన ఎదుట నిద్రించిన ఈ సహోదరుడు అనుకుంటుండే వాడు కళ్ళు తెరిచాడు అనుకోండి, మెట్లు దిగాల్సిన అవసరం లేకుండానే లోపల వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతారు పాస్టర్ గారు. ఎట్లా వెళ్ళిపోతారో అది దేవునికే తెలుసు, అంతే. వీడు కన్నులెత్తి చూస్తే మనం ఉండం ఎవరం కూడా. వాడు కాదు, ఆ ఆత్మ పాతాళములో కన్నులెత్తి చూస్తున్నాడు వేదన పడుతూ. వాడికి కన్నులున్నాయా? సో ఆత్మకు కన్నులున్నాయి. తండ్రివైన అబ్రహామా అంటూ అరిచాడు. అంటే వాడికి నోరుందా? అదే స్వరం ఉందా? ముక్కు లేదా? ఇప్పుడు మీరు నోరుంది అంటున్నారు కదా, ముక్కు మూసుకొని మాట్లాడండి చూద్దాం. ముక్కు మూసుకొని పాట పాడండి చూద్దాం. ఎస్, ఇక్కడ సప్తపది 7 ద్వారములు ఉంటాయి గొంతులో. ఇందులో 2 గొంతుల నుండి వచ్చే వాయిసే స్వరం. మొదటిది ముక్కులో నుండి రావాలి, రెండవది నోటిలో నుండి రావాలి. ఇవి 2 హార్మోని అయి వచ్చేదే మధురమైన స్వరం. మీరెంత గొప్ప బాలసుబ్రహ్మణ్యం తీసుకొచ్చి ముక్కు మూసుకొని పాడయ్యారు, ఏ పాడతావు పాట చూద్దాం అంటే ఒక్క పాట కూడా పాడలేడు. దాన్ని మనం వినలేం కూడా. సో ఒక వ్యక్తి మాట్లాడాలన్నా ఈ గొట్టము ఈ గొట్టము 2 హార్మోనియల్గా ఆ వాయిస్ యొక్క థండర్ను విడుదల చేయాలి. చేస్తే అప్పుడు వినగలిగే స్వరం వస్తుంది, లేకపోతే గాడిదలాగా ఉంటుంది మనిషి స్వరం కూడా. సో వాడికి నోరు ముక్కు కూడా ఉండాలి. తండ్రివైన అబ్రహాం అన్నాడు కదా, సో వాడికి నోరు ముక్కు కూడా ఉంది. తర్వాత వెరీ గుడ్, నాలుక కూడా ఉంది. ఇప్పుడు మీరు పరిశోధకులు అవుతున్నారు మెల్లిమెల్లిగా. వాడికి నాలుక కూడా ఉంది. వితౌట్ నాలుక అన్న ఒట్టిగా నాలుకను గట్టిగా పట్టుకొని నువ్వు మధ్యలో రాకే అని పక్కన పెట్టేసి అప్పుడు మాట్లాడండి చూద్దాం. సో మాట మాట్లాడాలంటే నాలుక కూడా పని చేయాలి. ఈ భాషలో ఏ భాషలోనైనా 3 రకాల పదాలు ఉంటాయి. ఒకటేమో 2 పెదవులు కలిస్తే వచ్చే పదం ఒకటి. ప అన్నాను అనుకోండి, 2 పెదవులు విడిపోతే ప అనాలి. మా అన్నాను అనుకోండి, 2 పెదవులు కలిస్తే మా. అలాగే ఈ 2 పెదవులు కాకుండా నాలుక నా అన్నాను చూసారా. నా అని అనాలంటే నాలుక ఇలా పైన నుండి ఇలా అంటే నేను నా అని వస్తుంది. నాలుక కూడా పనిచేస్తుంది. ఆ తర్వాత గట్టిగా అరవాలనుకోండి,
రే అనాలంటే ఇక్కడ నుండి రావాలి వాయిస్, కంఠము కూడా పనిచేయాలి. సో భాషలో 3 రకాల ఈ పెదవులు నాలుక పనిచేస్తుంటే అప్పుడు అక్షరాలు లేక పదాలు బయటికి, ప్రతి భాషలో 3 రకాల యాక్షన్ జరిగితే ఆ పదాన్ని మనం ఉచ్చరించవచ్చు అన్నమాట. సరే, వాడు తండ్రివైన అబ్రహాము అని అరిచిన తర్వాత అబ్రహాము ఆన్సర్ చేస్తున్నాడు. ఇప్పుడు కుమారుడా, అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడి వారు అక్కడికి వెళ్ళడానికి మధ్యలో అగాధం ఉన్నది, వీలు కాదు అన్నాడు. వినబడిందా లేదా వాడికి? అంటే వాడికి ఏముండాలి? ఆహా, వెరీ గుడ్. సో ఆత్మకు కళ్ళున్నాయి, ముక్కుంది, నోరుంది, నాలుక ఉంది, చెవి ఉంది, అలాగే వాడికి జ్ఞాపక శక్తి కూడా ఉంది. మా సహోదరులు భూమి మీద ఈ సంగతి తెలియకుండా ఉన్నారండి అంటే వాడి మైండ్ కూడా పనిచేస్తుంది. ఇప్పుడు ఆత్మకు 5 ఇంద్రియాలు దొరికాయా లేదా? దొరికాయా? శరీరమునకు మళ్ళీ ఎన్ని ఉన్నాయి? 5. సో మనిషికి ఎన్ని ఇంద్రియాలు ఉన్నట్టు? 10 ఇంద్రియాలు ఉన్నాయి. హిందూయిజం ప్రకారము ఈ ఐడియాలజీ లేదు. వాళ్ళకి ఎంతసేపు పంచేంద్రియాల గురించే మాట్లాడుతుంది. భగవద్గీత మాట్లాడినా, ఇటు వేదాల్లో ఇంద్రియాలను గురించి లేదు, కానీ ఉపనిషత్తుల్లో ఇంద్రియములను గురించి కొంత చర్చ ఉంది. భగవద్గీత మెయిన్గా ఇంద్రియాలను గురించి మాట్లాడుతుంది. సో ఈ 2 ఉన్నాయి. ఇస్సాకు ఇప్పుడు వాసన చూస్తున్నాడు. వస్త్రముల వాసన చూశాడంటే ఆ గొర్రె చర్మం వాసనను పీల్చాడా? దీవించాడు సుమా ఈ వాసన చూసి? గొర్రె చర్మం వాసన చూసి దీవిస్తున్నాడా, లేక ఈ వాసన చూసి దీవిస్తున్నాడా? ఇక్కడ కప్పుకున్నది గొర్రె చర్మమే. ఆయన ముక్కు పెట్టి చూసిన వాసన ఆత్మ యొక్క వాసనను చూస్తున్నాడు. ఆత్మ వాసనను చూసి ఏమన్నాడు? ఇతని దగ్గర వస్తున్న వాసన యెహోవా దీవించిన చేని యొక్క సువాసన వచ్చుచున్నది అన్నాడు. కింద వచ్చిన వాళ్ళమ్మా నన్ను చూస్తారేంటి కోపంగా? ఆహా, నా కుమారుడి వాసన 27వ వచనంలో ముద్దు పెట్టుకోమని అతని వస్త్రములను వాసన చూసి అతన్ని దీవించి ఇట్లానను. చదవమ్మా. ఇదిగో నా కుమారుడి దగ్గర వస్తున్న జంతు వాసన కాదు, సువాసన. ఒక చేనును దేవుడు దీవిస్తే ఎంత మంచి వాసన వస్తుందో, ఎంత ఆశీర్వాదపు వాసన వస్తుందో, ఈ కుమారుడి దగ్గర నుండి కూడా అదే వాసన వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ఈ వాసనను బట్టి దీవించాడు, ఈ చర్మమును బట్టి కాదు. ఈ చర్మమును బట్టి కాదు సుమా, ఈ ఆత్మ మీదున్న నా కుమారుడికి 6 పరీక్షలు పెట్టాను. 6 పరీక్షలు పెట్టినా ఇంకా నాకు డౌట్ ఉంది వీడేవనో కాదు అని. ఫైనల్ టెస్ట్ పెడతాను. అసలు దేవుడు విని దీవించాడా? దీవిస్తే నేను దీవించేస్తా. ఇక వాడు జ్యేష్ఠుడా కనిష్ఠుడా నాకు అనవసరం. దేవుడు దీవించిన వాసన ఆల్రెడీ వాని మీద నుండి వస్తే నేను ఆ దీవెనను ఆపను, ఆ దీవెనను ఇచ్చేస్తాను అనుకున్నాడు ఇస్సాకు. కాబట్టి ఇస్సాకు ఆ వాసనను చూసిన తర్వాత ఇచ్చాడు, మోసపోయి కాదు సుమా, వాసనను చూసే ఇచ్చాడు. ఏ వాసన అంటే వీడు యాకోబా ఏశావా అని ఇంకా డౌటే ఉంది ఆయనకి, కన్ఫర్మ్ అయ్యి ఇవ్వలేదు. దేన్ని బట్టి ఇచ్చాడంటే, ఏది కన్ఫర్మ్ చేసుకొని ఇచ్చాడంటే, బికాజ్ లార్డ్ ఆల్రెడీ బ్లెస్డ్ హిమ్. హూ యామ్ ఐ టు స్టాప్? ఐ విల్ ఆల్సో రిలీజ్ ద బ్లెస్సింగ్స్ అనుకున్నాడు, ఇచ్చేశాడు. ఇప్పుడు నాకు చెప్పండి, యాకోబు మోసగిస్తే మోసపోయి ఇస్సాకు దీవించాడా? ఇంతకాలం మీరు యాకోబు విషయం వేసిన మార్కులన్నీ తప్పు సుమా. ఆ సిస్టర్ ఎవరు అన్నారు, బికాస్ గాడ్ బ్లెస్డ్ హిమ్, దట్స్ ఇట్.
దేవుడు ఆయనను దీవించాడు. నేను యాకోబు దేవుడు అన్నాడు దేవుడు. మీరు ఏం డెఫినేషన్ ఇచ్చారు ఫస్ట్లో యాకోబుకు? అంటే దేవుడు ఏమంటున్నాడంటే నేను మోసగాళ్ళ దేవుడిని అంటున్నాడు అనమాట. అంతే కదా మరి మీరు ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం? ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. దేవుడు ఎవరి దేవుడు అంటే పట్టుదల గల వాళ్ళ దేవుడు. అందుకు చెప్పడానికి అన్నాడు నేను యాకోబు దేవుడను. ఏమండి, హోషేయ 12వ అధ్యాయంలో 3-4 వచనాల్లో ఉంది. హోషేయ ప్రవక్త రాస్తూ అన్నాడు, చదువుతారా? చదవండి, నీళ్ళన్న తాగుతాను అంత లోపల. ఒక రాత్రంతా యాకోబు ఎలా పోరాడాడట? ఆహా, వండర్ఫుల్ వర్డ్. వాట్ డూ యు మీన్ బై మగసిరి? మగసిరి గలవాడై యాకోబు దేవదూతతో పోరాడాడు. వాట్ డూ యు అండర్స్టాండ్ అబౌట్ మగసిరి? మగసిరి ఆడవాళ్ళకు లేదట ఆ సిరి, మగవాళ్ళకే ఉండాల్సిన సిరి. ఏంటి అన్నారు? స్ట్రెంగ్తా? బలమా? బలం అనకండి. ఇప్పుడు ఆడవాళ్ళు కరాటే నేర్చుకొని ఈ మగవాళ్ళని ఊరికే లోపల కూర్చోబెడుతున్నారు. ఇట్ ఈస్ నాట్ బలము. మొండి యాడ్ చేస్తున్నారా మీరు? మొండి లేకుండా పట్టుదల ఉండదా? ఇంకా స్ట్రాంగెస్ట్ అనడానికి మీరు మొండి వాడారు. రైట్. పట్టుదలయే మగవాడికి ఉండవలసిన సిరి. సిరి అంటే ధనం, ఆస్తి. ఆడపిల్లల తల్లిదండ్రులు సంబంధాలు చూస్తే మగవాళ్లకు ఎంత వెనకాల డబ్బు ఉంది, వెనకాల ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఎంత వ్యవసాయ భూమి ఉంది, వాటిని కాదు చూడాల్సింది. మనం చూడాల్సింది మగసిరి. తన చదువులో పట్టుదల ఉందా? తన జీవితంలో ఏదైనా సాధించడానికి పట్టుదల ఉందా వాడికి? తాను జీవితంలో దేనికి వెనక తట్టుపోకుండా తన చివరి వరకు వాడు పట్టుదల సాధించగలడు. వానికి ఇవ్వండి అమ్మాయిని, వాడు జీవితంలో బాగా చూసుకుంటాడు. ఎందుకంటే మగసిరి అది మగవాడికి ఉండవలసిన ధనము. రైట్. ఇప్పుడు ఈ చెట్టును నరికే విషయంలో ఆత్మస్వరూపి అయిన దేవుని యొక్క పరిపాలననే భూమి మీద జరుగుతుంది అనేది నెబుకద్నెజరుకు అర్థం కావడానికి ఈ దర్శనమును దేవుడు చూపించాడు. మనకు 1/2 అవరే ఉంది. రైట్. సో ఆ చెట్టును ఉండనీయుడని వారు చెప్పారు కదా. సర్వోన్నతుడు అయిన అధికారి అని నీవు తెలుసుకున్న మీదట ఈ మొద్దులో నుండి నీకు రాజ్యము మరల ఖాయముగా వచ్చును అని చెప్పాడు. సో ఈ విధంగా చెప్పిన తర్వాత కూడా నెబుకద్నెజరు తన గర్వించడం అనేది ఇంకా పెరిగిందే తప్ప తరగలేదు. ఇప్పుడు మనకెవరైనా నీకు ఇలా జరుగుద్ది, నువ్వు చెట్ల వెంబడి తిరుగుతావు, అడవుల్లో తిరుగుతావు, పశువులాగా గడ్డి మేస్తావు అని చెప్తే మరి ఏం చేస్తే అవుద్దంటే దేవుడే రాజని తెలుసుకొని నువ్వు ఉంటే సరే అవుద్దంటే సరే అవుతాం కదా. కానీ నెబుకద్నెజరు ఇది దర్శనము గనక, అది చరిత్రలో నెరవేరపరచబడుతుంది గనక నెబుకద్నెజరుకు ఈ భావం చెప్పాడు దానియేలు. సరిగ్గా 12 నెలలు. 12 నెలలలో అనగా యూదుల క్యాలెండర్ ప్రకారం ఎన్ని దినములు అని చెప్తున్నాను? 360 days చొప్పున 12 నెలల తర్వాత ఒక దినమున బబులోను పట్టణమును కట్టించాడు. 6 ఎకరాల్లో ఆయన భార్య మీద ప్రేమతో ఏం కట్టించాడని చెప్పాను? హ్యాంగింగ్ గార్డెన్స్. 6 ఎకరాలు 6 అంతస్తులు. ప్రతి అంతస్తులో హ్యాంగింగ్ గార్డెన్స్ ఉన్నాయి. ప్రతి అంతస్తులోనూ ఈ యొక్క చెట్లు నాటించి యూఫ్రటీస్ నదిలో నుండి హైడ్రాలిక్ సిస్టంలో వాటర్ను 6th ఫ్లోర్కు చేసి అలాగే అన్ని ఫ్లోర్స్లో ఉన్న చెట్లు తడుపుతూ ఆ నీరు వచ్చే విధంగా ఏర్పాటు చేశాడు. ఇలా చేసి ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నది జగ్గూరత్ అనే టెంపుల్. కల్దీయులు బబులోను గోపురము ఆగిపోయిన తర్వాత వాళ్ళు దేవతలను మర్దూకు దేవతకు కట్టుకున్న ఆలయము ఈ యొక్క జగ్గూరత్ టెంపుల్. సరిగ్గా దానికి 18 మెట్లుంటాయి.
భారతదేశంలో ఏ దేవాలయమునకు 18 మెట్లు ఉండును? ఆహా, వండర్ఫుల్ వండర్ఫుల్, యూ హ్యావ్ వెరీ గుడ్ నాలెడ్జ్ అబౌట్ దాట్. ఓకే, సరిగ్గా 18 మెట్లు అయ్యప్ప టెంపుల్కి ఎక్కాలంటే 18 మెట్లు. ఈ 18 మెట్ల సిద్ధాంతం అక్కడి నుండి వచ్చిందే, జగ్గూరత్. ఓకే, జగ్గూరత్ అనేది మర్దూకు దేవతకు కల్దీయులు, బబునోలీయులు వాళ్ళు ఆచరించిన దేవాలయం. తర్వాత నేను చెప్పాను, మంచి కట్టడములు, మంచి డ్రైనేజ్ సిస్టమ్, బంగారముతో పూత పూసుకున్న ఆ యొక్క ఇళ్ళు ఉండేవి. హెరోడోటస్ అనే చరిత్రకారుడు వెళ్ళినప్పుడు బంగారపు పూతతో కూడిన గోడలను చూశాడు. అలాగే ఇటుకలతోనే మంచి గ్లేజ్డ్ అనగా ఒక జంతు ఆకారంతో వాళ్ళు కట్టడాలు కూడా చేశారు. మంచి ఆర్కిటెక్చరల్ వర్క్ ఉన్న ఆ పట్టణము బబులోను మహాపట్నం. ఇంత పట్టణము ఆ రోజుల్లో ఎవరు కూడా కట్టించలేకపోయారు, ఎవరు కూడా సాధ్యం చేయలేకపోయారు. సరిగ్గా 12 నెలల తర్వాత తన రాజధానియగు బబులోను నందు సంచరించుచుండగా ఆయన సంచరిస్తూ అనుకున్నాడు. ఏమనుకున్నాడంటే, ఈ బబులోనును, ఈ మహావిశాల పట్టణమును నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అన్నాడు. అంటే తన గర్వము కనబడుతుంది కదండి, తన గర్వము కనబడుతుంది. దానియేలు అప్పటికే చెప్పాడు, సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యముల మీద తానే అధికారి అయి ఉండి తాను మిక్కిలి అత్యల్పులను రాజ్యం మీద నియమించుచున్నాడు. రాజా, ఇది మీరు తెలుసుకోవాలంటే మీ రాజ్యం కొట్టివేయబడుతుంది, మీరు మంచుకు తడుస్తారు, పశువులతో జీవిస్తారు, సర్వోన్నతుడైన దేవుడే రాజ్యం పైన అధికారి అని మీరు గ్రహించడం కొరకు మీకిలాగూ 7 కాలములు జరుగుతుంది అని చెప్పాడు. సరిగ్గా 12 నెలల తర్వాత ఆయన ఏ విధంగా గర్విస్తాడని చెప్పాడో ఆ గర్వముతోనే ఆయన ప్రవర్తిస్తున్నాడు, సంచరిస్తున్నాడట. పట్టణం అంతా సంచరించి, ఆహా, ఇంత గొప్ప పట్టణము ప్రపంచంలోనే లేదు, నేను కట్టించినంత మహా గొప్ప పట్టణం అని గర్విస్తూ ఉండగా ఆ ఘడియలోనే అని ఉంది దేవుని వాక్యంలో. ఆ దినమే కాదు, ఆ నెలయే కాదు, ఆ వారమే కాదు, ఆ ఘడియ, ఇన్ ద సేమ్ మూమెంట్ ఏమి జరిగింది? మరి ఏమి జరిగిందంటే అతను ఒక పిచ్చివాడుగా మారిపోయాడు. పిచ్చివాడుగా మారిపోయాడు. ఏం చేశాడు? తన మీద ఉన్న వస్త్రములను తానే తీసేసుకున్నాడు. ఇక్కడ మీకు సైన్స్ ప్రకారముగా ఒక వ్యక్తిలోని పిచ్చి ఎన్ని రకాలుగా ఉంటుందో చూపిస్తాను. ఎప్పుడైతే తాను పిచ్చివాడుగా మారిపోయి, దిగంబరిగా మారిపోయి, పశువులాగా ప్రవర్తిస్తున్నాడో, మానవులలో నుండి అతన్ని ఆదేశవాసులే తరిమివేశారు. పశువు వలె అతను గడ్డి మేస్తూ ఉన్నాడు. మంచు తడుపుతూ ఉంటే తల వెంట్రుకలు పక్షిరాజు ఈకల వలె అవుతున్నాయి. పక్షుల గోళ్ల వలె అతని గోళ్ళు పెరిగాయి. 7 years. సో అకార్డింగ్ టు మెడికల్ సైన్స్, జోఆంథ్రోపీ అనే వ్యాధి, ఇది పశువులాగా ప్రవర్తిస్తాడు. ఈ వ్యాధి వచ్చిన వ్యక్తి పశువులాగా. ఎలా వస్తుంది ఈ వ్యాధి అంటే చెబుతున్నాను, జాగ్రత్త వినండి. ఈ మెదడులోని రక్తనాళాలు వెంట్రుకల్లో చాలా సన్నగా ఉంటాయి. వెంట్రుక కంటే చాలా సన్నగా ఉండే రక్తనాళాలు. ఈ రక్తనాళాలు రక్తము ప్రవహిస్తూ ఉన్నప్పుడు సడన్ గా రక్తము కాస్త చిక్కగా ప్రవహిస్తూ ఉందనుకోండి, మన దేహంలో ప్రవహించవలసినంత దానికంటే కొంచెము చిక్కబడింది అనుకోండి మీ రక్తం, ఫస్ట్ అది బ్లాక్ అయ్యేది ఎక్కడ అంటే ఇక్కడ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే వెంట్రుక కంటే చాలా సన్నటి రక్తనాళాలు అవి. సో చిక్కగా ఉన్న ఈ బ్లడ్ను అవి మూవ్ చేయలేవు, అంత చిక్కగా అయిపోతుంది బ్లడ్. కాబట్టి అక్కడ బ్లాక్ అవుతుంది. బ్లాక్ అయిన వెంటనే అలా సపోజ్ ఇలా ఉందనుకోండి రక్తనాళము, ఇక్కడ రక్తం వచ్చి ఇక్కడ బ్లాక్ అయిపోయింది. బ్లాక్ అయినప్పుడు ఇక్కడ వాపు వస్తుంది, ఉబ్బుతుంది. ఉబ్బినప్పుడు ఈ మిగతా రక్తనాళం రక్తం అందలేదు గనక అది వెంటనే
మడతబడుతుంది. మడతబడినప్పుడు ఇక రక్తమును బ్లాక్ చేసేస్తుంది. ఈ మడతబడిందా ఇక్కడ మనిషి ఏ రకమైన పిచ్చివాళ్లాగానైనా ప్రవర్తించవచ్చు. ఇది మెడికల్ సైన్స్లో జోఆంథ్రోపీ అన్నారు. అలాగే మరొక వ్యాధి కుక్కలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. బాగానే ఉంటాడు అప్పటి వరకు, కానీ అప్పుడే కుక్కలాగా ప్రవర్తిస్తుంటాడు. ఇప్పుడు చూడండి, రేబీస్ వ్యాధి, కుక్క కరిచినప్పుడు దానిలోని ఆ వైరస్ మనిషి లోపల ప్రవర్తిస్తే తాను కూడా కుక్కలాగానే అరుస్తుంటాడు కదా. సో అలాగున కుక్కలాగా కూడా జంతువులాగా మారిపోవచ్చు అతను. ఆ తర్వాత మనిషి తోడేలులాగా కూడా ప్రవర్తిస్తాడు, లైకాంథ్రోపీ. సో ఈ 3 రకములైన వ్యాధులలో ఏదో ఒకటి రావచ్చు రక్తనాళములో ముడతబడినప్పుడు. సో అలాంటిదేదో నేను అనుకుంటున్నాను, దేవుడు ఒక్కసారి అట్లా మెలికబెట్టుంటాడు అంతే. నేను గర్వించొద్దని చెప్పాను కదా, గర్వించొద్దని నీకు దర్శనం కూడా చూపించాను కదా, అయినా నీవు గర్విస్తున్నావు. నీవు కట్టించిన కట్టడములను బట్టి గర్విస్తున్నావు. కొంతమంది తమ టాలెంట్ని బట్టి గర్విస్తుంటారు. అరే మేరే జైసే గానే వాలే కోయి భీ నహీ భాई, क्या समझ रहे हैं? हमारा मदनपल्ली में मेरे जैसे गाने वाले कोई भी नहीं है. 5 years బ్యాక్ ఫస్ట్ ప్రైజ్ నాదే. మీకు సెల్ ఫోన్లో ఆ సర్టిఫికేట్ చూపిస్తాను అవసరమైతే. ఇదిగో 5 years బ్యాక్. అలాగే కొంతమంది ప్రసంగికులు, మంచి ప్రసంగ వరము దేవుడిచ్చాడు, అద్భుతంగా ప్రజల మధ్యలో వాడుకున్నాడు, బట్ గర్వం వచ్చేసింది, దేవుడు అలా తిప్పేశాడంతే. నేల మట్టుకు పడిపోయారు మహా గొప్ప దైవజనులు అనబడుతున్న వాళ్ళు. నేను టీనేజ్లో ఉన్నప్పటి నుండి కొంతమంది దైవజనుల పేర్లు విన్నాను, వాళ్ళ ప్రసంగాలు కూడా విన్నాను. ఇప్పుడు వాళ్ళ అడ్రస్ లేరు. మరి చచ్చిపోయారంటే కాదు, గాడ్ ఈజ్ నాట్ యూజింగ్ దెమ్. ఎందుకంటే వాళ్ళ గురించి తర్వాత ఏవేవో తప్పిదాలు తెలుస్తున్నాయి. ఒకరు ధనం వెంటబడ్డారు, ఒకరు స్త్రీలోలులయ్యారు, ఒకరేమో లోకము వెంటబడ్డారు. ఇలా రకరకాలుగా తెలుస్తుంటే బాధ అనిపిస్తుంది. మేము చిన్నప్పుడు వాళ్ళ ప్రసంగాలు విని మా భక్తికి అప్పుడప్పుడే పురుడు పోసుకున్నాం మేము. అలాంటి మహా గొప్ప దైవజనుల ప్రసంగాలు విని ఏడ్చాం మేము, అమ్మో నాలో కూడా ఈ పాపం ఉంది కదా అని. అలాంటి మాలాంటి బ్రతుకులను ఎంతోమందిని మార్చారు మరి, కానీ వాళ్ళు ఇప్పుడు లేరు, అధో స్థితికి త్రొక్కబడ్డారు. కారణం గర్వించిన స్థితి. వాక్యములో జ్ఞానమున్నంత మాత్రాన గర్వించొద్దు. దేవుడు కొంచెం ఆశీర్వదించి నీ ఉద్యోగమును, నీ భార్య ఉద్యోగమును ఆశీర్వదించి ఒక మంచి ఇల్లు, మంచి వెహికల్, మంచి హోదా ఇచ్చాడు, గర్వించొద్దు. దేవుడు అది ఇచ్చి నిన్ను శోధిస్తాడనమాట. వీడు గర్విస్తాడా, నేను నేల మట్టుకు త్రొక్కేస్తా. ఈ అన్నీ కలిగి ఉండి కూడా అణిగిమెనిగి ఉండడం అనేది దేవుడు మనకు పెడుతున్న ఒక మంచి పరీక్ష. అది ఈ పరీక్షను గుర్తించి ప్రతి విషయములో తాను ఎక్కడ ఉండాలో అంత అణగి ఉండగలిగిన వాడిని దేవుడు హెచ్చిస్తుంటాడు. ఇది రహస్యం. ఎందుకంటే యేసు ప్రభువు మనకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పరిసయ్యులు ద్వేషించిన, హేరోదీయులు ద్వేషించిన, సద్దూకయులు, ప్రధాన యాజకులు, శిష్యులు సమ్టైమ్స్ ఆయనను శోధించిన, ఆయన అణిగి మెనిగి ఉన్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంట? ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక మనుషుల పోలికగా పుట్టి తను తాను రిక్తునిగా చేసుకుని ఆయన మరణమగునంతగా, అనగా సిలువ మరణమగునంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. దిస్ ఈస్ ద మోడల్ జీసస్ లెఫ్ట్ ఫర్ అస్. కాబట్టి ప్రతి విశ్వాసి, ప్రతి దైవజనుడు ఎవరమైనా పర్వాలేదు, దేవుడు నిన్ను పిలిచిన స్థితిలో ఉన్న ఆ తగ్గింపును చివరి వరకు, చివరి శ్వాస వరకు కలిగి ఉండు. నిత్యత్వంలో ఉన్నతమైన బహుమానమును అందుకుంటావు. ఈ మనుషుల ముందు ఉండే బహుమానము, మనుషుల ముందే ఉండే గొప్పతనము, పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రాకులాడావా, ఇక్కడ త్రొక్కబడతావు, నిత్యత్వంలో కూడా త్రొక్కబడతావు. నన్ను నేను ఎందుకు తగ్గించుకునే ఎక్సర్సైజ్ చేస్తావంటే
నిత్యత్వంలో ఉన్నతమైన బహుమానమును మించినది ఈ లోకపు బహుమానం కాదు అని గ్రహించగలిగిన నాడు మనల్ని మనం తగ్గించుకుంటాం. రెండవది, తగ్గించుకున్న విశ్వాసి యొక్క మోడల్ ఇతర విశ్వాసులను ప్రభావితం చేస్తుంది. నీవు తగ్గించుకుంటే కేవలం నీకే కాదు బెనిఫిట్, ఆ ప్రభావము, ఆ ఇన్ఫ్లుయెన్స్ సాటి విశ్వాసి మీద పడుతుంది. నీవు హెచ్చించుకోవడం ప్రాక్టీస్ చేస్తే అది కూడా సాటి విశ్వాసి మీద అది రిఫ్లెక్షన్ అవుతుంది. సో నీ సంఘము ఒకరు తగ్గించుకుంటే ఒకరిని చూసి ఒకరు తగ్గించుకొని చివరి బెంచ్ వరకు కూడా తగ్గించుకునే స్థితి వస్తుంది. ఒక్కడు హెచ్చించుకోవడం మొదలు పెడితే సంఘములో ప్రభావం చూపి ఒకరి తర్వాత ఒకరు హెచ్చించుకుంటారు. భూమి మీద నష్టపోతుంది ఆ సంఘం, నిత్యత్వంలో నష్టపోతుంది. కాబట్టి నీ తగ్గింపు జీవితం ఇట్ విల్ రిఫ్లెక్ట్, ఇట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ద అదర్ కో-బిలీవర్. నా సాటి విశ్వాసిని నేను దేవునిలో నడిపించడానికి నా తగ్గింపు జీవితం అతన్ని టీచ్ చేస్తుంది, అతన్ని మరొక స్థితికి ఆత్మీయంగా బలపరుస్తుంది. కాబట్టి సంఘములో నీ ప్రవర్తన ప్రతి విశ్వాసి మీద దాని ప్రభావం చూపుతుంది సుమా. నీవెలా జోక్స్ చేస్తున్నావో, ఎలా హేళన చేస్తున్నావో, ఎలా ఇతరులను చులకనగా చేస్తున్నావు, దట్ విల్ రిఫ్లెక్ట్ ఓవర్ యువర్ చర్చ్. తగ్గించుకున్నావా? ఈ చిన్న పిల్లోడు కూడా ఆ పెద్ద ఆయన్ను చూసి ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి ఈ చిన్న పిల్లోడు ఇప్పటి నుండే ఆ తగ్గింపులోనే పెరుగుతాడు. ఇక వాడి లైఫ్ అంతా కూడా బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పావు కదా నీవు, ఇక వాడు పెద్దవాడైనప్పుడు అందులో నుండి తొలగిపోడు. సంఘం జాగ్రత్తగా ఉండాలి. పిల్లల మీద మన ప్రభావం పడుతుంది, పెద్దల మీద పడుతుంది, సాటి విశ్వాసుల మీద పడుతుంది, టోటల్ చర్చ్ అంతటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది నీ లైఫ్ స్టైల్. కాబట్టి తాత్కాలికమైన పేరు ప్రఖ్యాతులు, గొప్పతనము, ఘనత, ఆస్తిపాస్తులు, అంతస్తులు వీటి కొరకు ప్రాకులాడకు. నిత్యత్వం ఉండే ఆ తగ్గింపును, గొప్పతనాన్ని సంపాదించుకోవడానికి ఇక్కడ తగ్గింపును ఎక్సర్సైజ్ చేయి. యేసు ప్రభువు 33 సంవత్సరాలు తగ్గించుకున్నాడు కనుక ఆయన ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చోగలిగే స్థితి వచ్చింది. ఇక్కడ హెచ్చించుకుంటే శిలువ మరణానికి యోగ్యుడయ్యేవాడు కాదు, తండ్రి సింహాసనానికి యోగ్యుడయ్యేవాడు కూడా కాడు. సో ఇక్కడ ఈ రెండవ దర్శనంలో నెబుకద్నెజరు అనే మహా చక్రవర్తికి దేవుడు ఎంతటి చక్రవర్తినైనా హెచ్చించుకున్న వాడిని ఎలా తగ్గిస్తాడో చూడడానికి ఉంచిన ఉపమానము ఈ 4వ అధ్యాయము అన్నమాట. సో ఇందులో ఆయన కూడా మరి కుక్కలాగా ప్రవర్తించాడో, తోడేల్లాగా ప్రవర్తించాడో, లేకపోతే ఏ విచిత్రమైన జంతువులాగా ప్రవర్తించాడో, మొత్తానికి పశువు అనుంది. పశువు అంటే క్రూర జంతువు అయితే కాదు, అంటే తోడేల్లాగానో ఇంకా మనుషులను చంపి లేక ఇతర జంతువులను చంపే క్రూరమైన వాడుగా మాత్రం కాదు. పశువు సంథింగ్ లైక్ ఒక ఆవో ఎద్దో ఏదో అయి ఉంటుంది. సైన్స్ చెబుతుంది ఏమిటంటే లైకాంథ్రోపీ వ్యాధి, జాస్పర్స్ commented on the rare condition of lycanthropy. The patient believing that he has been transformed into an animal, literally a wolf. Lycanthropy includes an identical beliefs of transformation into other feared animals such as the fox in Japan, the tiger, hyena and crocodile in China, Malaysia and India are documented. ఈ వ్యాధితో ఈ దేశాల్లో కనిపించాయి ఈ కేసులన్నీ కూడా. సో భూమికి దగ్గరలో మధ్యలో ఉన్న బబులోన్లో కూడా ఒకనాడు ఈ వ్యాధి కనబడుతూ ఉందన్నమాట. One such theory is that clinically lycanthropy is caused by a physical imbalance in the brain. Physical imbalance in the brain, particular areas of the brain, specifically in the cerebral cortex, are responsible for a person's perception of their own. బోన్థ్రోపీ, ఇది కూడా పశువులాగా ప్రవర్తించే వ్యాధుల్లో ఒకటి. ఎద్దులాగా ప్రవర్తిస్తుంది. ఏమండి, ఇంతకుముందు చూపినవన్నీ కూడా క్రూర జంతువులు.
ఎదుటి వ్యక్తులకు హాని చేస్తాయి, కానీ ఎద్దు ఎదుటి వారికి హాని చేయదు. నేను అనుకుంటున్నాను ఈ బోన్ త్రోపీ వంటి వ్యాధి నెబుకద్నెజరుకు వచ్చి ఉండాలి. బికాజ్ ఆయన ఎవరిని ఏమనట్లేదు, ఏ పశువు మీద పడి దాన్ని కొరకట్లేదు, కానీ ఒక పశువులాగా గడ్డి మేస్తూ ఉన్నాడు. క్రూర జంతువులు గడ్డి మేయవు కదా, కానీ నెబుకద్నెజరు గడ్డి మేస్తావు నీవు 7 సంవత్సరాలు అన్నాడంటే ఇట్ ఇస్ సంథింగ్ లైక్ ఎ బోన్ త్రోఫీ. అలాగున పశువులాగా మారాడు, ఇక గడ్డి మేస్తూ ఉన్నాడు 7 కాలములు, 360 days into 7 years. 7 కాలములు నీకు ఇలాగు జరుగును. 7 అనేది బైబిల్ గ్రంథంలో సంపూర్ణతను తెలియచేసే సంఖ్య. సంపూర్ణంగా నీ గర్వము అణచబడు వరకు నీవు పశువులాగా ప్రవర్తిస్తావు అని చెప్పాడనమాట దేవుడు. సో అలాగున పశువులాగా మారిపోయాడు. దేవుని వాక్యం చెప్పింది, నీ వెంట్రుకలు గ్రద్ద పక్షిరాజు వెంట్రుకల్లాగా అవుతాయి, నీ గోళ్ళు కూడా పక్షిరాజు గోళ్ళ వలె అవుతాయి. మీ చర్చిలో కొందరికి ఉన్న స్పెషల్ అనాయింటింగ్ ఏమిటంటే, పక్షిరాజు గోర్లు మా చర్చిలో కావు. ఎందుకనగా మేము చర్చికి వచ్చేదే గోర్లు కొరుక్కోవడానికి. ఎప్పుడు ఏదో పని చేసిన మా చేతులకు ఇక్కడ వచ్చి 2 గంటలు ఇట్లా చేతులు పెట్టుకోవాలంటే ఎట్లా ఉండగలమండి? అందుకని మేము సండే కొరకు గోర్లు పెంచుకుందాము. అక్కడ ఆరాధన మరియు ప్రసంగం జరుగుతున్నంతసేపు మేము వీటికి పనిని కల్పించదు. మేము ఎట్లా ఇటు వింటున్నామో అటు గోర్లు కట్ చేసుకుంటున్నాం. వీఆర్ మెయింటైనింగ్ ద టైం. మేము సమయమును సద్వినియోగం చేసుకునే సంఘం అండి మాది. అందుకే గోర్లు ఇంటి దగ్గర కాదు, ఇక్కడే కొరుకుతాము. ఎందుకనగా మేము ఖాళీగా కూర్చొని ఉండలేము. ఐడిల్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అని పాటించే వాళ్ళము మేమే, మా సంఘమే. ఓకే, మీరు ఎలా ప్రవర్తిస్తే మీ పిల్లలు కూడా చూసి అలాగే ప్రవర్తిస్తారు. నేను ఒకసారి తెలిసి తెలియక చెవిలో వేలు పెట్టి ఏదో జిల్ల పెడితే ఇలాగలాగాని అంటున్నాను. నా మనవరాలు 1 year చూసి ఆమె దగ్గరికి వచ్చి ఇట్లా నన్ను చూసి నవ్వుతుంది. అమ్మో అనుకున్నాను. పడుకొని నిద్రలో ఒకసారి ఇలాగ అంటుంది ఆమె. ఒక్కసారే నేను ఆమె ముందు చేశాను, ఆమె నా ముందు ఒకసారి రిపీట్ చేసి మోనో యాక్షన్ చేసి చూపించింది. నిద్రలో కూడా ఆమె ఇలాగ అంటుంది. అంటే తాతయ్య ముందున్నాను అనుకుంటుందో ఏమో నిద్రలో. మరి ఒక్కసారి చేశాను నేను, అంతే. అమ్మో, చిన్నపిల్లల ముందు ఎంత డేంజర్ అనుకున్నాను. సో భక్తి జీవితం కూడా చిన్నపిల్లల ముందు మీరు ఏ విధంగా ప్రవర్తిస్తే పిల్లలు ఒక్కసారి చూస్తే వాళ్లకు ప్రింట్ అయిపోతుంది, అది అంతే. అలాగే ప్రవర్తిస్తారు వాళ్ళు. నేను ఫ్యామిలీ సెమినార్స్ అనే ఒక సబ్జెక్ట్ టీచ్ చేస్తుంటాను అప్పుడప్పుడు. అందులో ఈ పెద్దలు చేసే మిస్టేక్స్ పిల్లల ముందు అవి వాళ్ళ భవిష్యత్తులో ఎలా ప్రభావితం చూపిస్తాయో అనేది కొన్ని వీక్ పాయింట్స్, పెద్దలు జరిగించే వీక్ పాయింట్స్ చెప్తుంటాను. అందులో గోర్లు కొరకడం ఒకటి కూడా. గోర్లు కొరకడం అనేది నేర్పిస్తే ఆ మురికి పిల్లలు, మీ గోర్లు బాగానే ఉండొచ్చు, కానీ పిల్లలు మట్టిలో ఆడుతుంటారు, ఫ్రెండ్స్తో ఆడుతుంటారు, వస్తువులను పట్టుకుంటారు. వాటి ద్వారా వచ్చే వైరస్ మీ పిల్లల గోర్లు చూస్తే బ్లాక్ ఉంటాయి ఎడ్జ్లో. సో వాడికి తెలియకుండా మీరు నేర్పారు కదా, వాడు తిన్నాడు. 1 week తర్వాత మమ్మీ కడుపున వస్తుంది, మమ్మీ కడుపున వస్తుంది, మమ్మీ కడుపున ఏమైంది అంటే నట్టలు పడ్డాయండి అంటారనమాట. సో జాగ్రత్తగా ఉండాలి పిల్లల ముందు. ఏమండి, ప్రతి చిన్నది వాళ్ళను ప్రభావితం చేస్తుంది. ప్రతి చిన్న మంచిని చెడ్డది కూడా ప్రభావితం చేస్తుంది. సో ఈయన గోర్లు పక్షిరాజు గోర్ల వలె అయ్యాట. పక్షిరాజు ఎప్పుడన్నా నెయిల్ కట్టర్ పెట్టుకొని గోర్లు తీసుకోవడం చూసారా మీరు? పోనీ తన ముక్కు షార్ప్గా ఉంటుంది కదా, ముక్కుతో ఆ గోర్ని ఇలాగ అలా తీయడం చూసారా? లేదు, అది పెరుగుతూనే ఉంటాయి అంతే, ఇలాగ వంగిపోయి ఉంటాయి. అందుకే కాదు, ఒక సర్పమును ఒక ఎలుకను పట్టిందంటే అలా గుచ్చుకుంటాయి, ఇక తప్పించుకోలేదు దాని గోర్లలో నుండి. సో నెబుకద్నెజరు మహారాజుకు ఇలాగో వెంట్రుకలన్నీ గడ్డగట్టుకుపోయాయి. మీరు చూస్తారా, అక్కడక్కడ పిచ్చి వాళ్ళు చాన్నాళ్ళ నుండి తలస్నానం చేయని వాళ్ళ వెంట్రుకలన్నీ ఇలాగ ముద్దగట్టి ఉంటాయి. సో అవి ఏమిటి?
ఈయనకు ఆ పరిస్థితి వచ్చింది. వాళ్ళకు నెయిల్ కట్టర్ రాత్రి కాదు, నేను మధ్యాహ్నం ఏదో ఒక అమ్మాయికి చూశాను. ఆ మెట్లెక్కుతూ రాగానే అక్కడ నిలబడింది. కాదు చర్చిలోనే చూశాను. చర్చిలోనే ఆరాధన చేస్తున్నప్పుడు నేను సడన్గా చూస్తే ఆమె పాదముల గోర్లు ఇంత పొడుగు పెరిగి ఉన్నాయి. ఎవరెవరికి పెరిగి ఉన్నాయో వాళ్ళందరి గురించి నేను అంటున్నానని అర్థం చేసుకోండి. ఓకే, సో నెబుకద్నెజరు కూడా అలాంటి పరిస్థితి వచ్చేసింది. రైట్. సామెతల గ్రంథము నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది అని చెప్పింది. ఒక వ్యక్తి నాశనమునకు వెళ్తున్నాడంటే ఆ సిమ్టమ్, ఆ సైన్స్ ఏమిటంటే గర్వముతో నడుస్తుంటాడు వాడు, అంతే. అది సిమ్టమ్. దీన్ని ఎవరో గ్రహించరు, నాకు నేనే తొందరగా గ్రహించుకోగలను. నాలో ఏదో గర్వము దేని గురించో, నా చదువు గురించో, నా యొక్క టాలెంట్స్ గురించో, నా అందసందాల గురించో, నా హోదాను గురించో, నా ఫ్రెండ్స్ మధ్యలో నా స్టేటస్ గురించో, దేని గురించో మొత్తానికి నాలో ఏదో కొంచెం గర్వించేది వస్తుందా, అప్పుడు ఆ సిమ్టమ్ దేనికి ముంగుర్తంటే ఈ గర్వము అనేది నాశనం అనే రోగానికి దారితీస్తుంది. నీ లైఫ్ డిస్ట్రక్షన్కు వెళ్ళిపోతుంది అని చెబుతుంది అన్నమాట. సో వెంటనే ఆ బిగినింగ్ స్టేజ్లోనే ఆ డిసీజ్, ఆ మొలకను తీసేయండి. అలాగే అహంకారమైన, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది. నాలో అహంకారం వస్తుందంటే నేను త్వరలో ఆత్మీయంగా పడిపోతున్నాను అని అర్థం. ఆత్మీయంగా పడిపోతున్నాను అని అర్థం. అలాగే సామెతలు 6:16-18 వ్రాయబడి ఉంది, యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు, 7 ఆయనకు అసహ్యములే. అందులో 17వ వచనం ఏమన్నాడంటే, అవేవనగా అహంకార దృష్టి, నా చూపులోనే గర్వం, అంటే ఇతరులను చులకనగా చూసి నన్ను నేను హెచ్చించుకునే చూపు. ఈ అహంకార దృష్టి కళ్ళలాడు నాలుక, నిరపరాధులను చంపే చేతులు. ఏమండి, లూకా సువార్త 18:14 యేసు ప్రభు చెప్పాడు, ఏమండి, పరిసేయుడు సుంకరి ఇద్దరూ దేవాలయమునకు ఆరాధించుకోవడానికి వచ్చాడు. కానీ ఏం జరిగింది అంటే సుంకరి అతని కంటే నీతిమంతుడుగా తీర్పు తీర్చబడి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు మరి అంటే, వాళ్ళ ప్రార్థనలో ఒక ఆయనేమో నేను పుదీనాలోను సోంపులోను నీ కొరకు దశంభాగం తెచ్చాను చూడు అని తనను తాను హెచ్చించుకునే ప్రార్థన చేస్తున్నాడు. ఈ సుంకరైతే దేవాలయం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక ఆయన రొమ్ము కొట్టుకొనుచు ప్రార్థన చేస్తున్నాడు. సో ఇక్కడేమో ఇతను నేను యోగ్యుని కాదు, అసలు దేవాలయం వైపు చూడ్డానికి కూడా యోగ్యుని కాదు. పరిసేయుడేమో దేవాలయంలో పుల్పీటి దగ్గరికి వెళ్ళి నేను చూడు అంటున్నాడు. మళ్ళీ ఆయన ప్రార్థనలో కంపారిజన్ ప్రార్థన కూడా ఉంది. ఏమిటో తెలుసా? వెరీ గుడ్. అతని వలె సుంకరి వల్ల నేను లేనందుకు నీకు స్తోత్రం. కంపారిటివ్ ప్రేయర్. చాలా మంది కంపారిటివ్ ప్రేయర్ చేస్తారు. ప్రభువా మాకైతే ఎంతో మందికి ఆహారం లేదు ప్రభువా, మమ్మల్ని అయితే ఆహారంతో ఉంచావు. కంపారిటివ్ ప్రేయర్. ఎంతో మందికి ఇల్లు లేదు ప్రభువా, మాకైతే మంచి ఇల్లు ఇచ్చావు. కంపారిటివ్ ప్రేయర్. ఎంతో మంది ఈనాడు గుడికి రాలేదు ప్రభువా, నేనే మా కుటుంబంతో సహా రావడానికి నీవు సహాయం చేశావు. కంపారిటివ్ ప్రేయర్. నీ మైండ్లోనే కంపారిజన్ ఉంది ఇతరులతో. అది పరిసేయుని ప్రేయర్ కూడా కంపారిటివ్ ప్రేయరే. ఓకే, అతని కంటే కంపారిజన్ లేదు ఇతనికి కేవలం ఇతని స్థితిని బట్టి ఇతను ప్రార్థన చేసుకుంటున్నాడు అంతే. సో డోంట్ ట్రై టు లెర్న్ కంపారిటివ్ ప్రేయర్స్. లెర్న్ అబౌట్ ప్రేయింగ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ స్టేటస్. కీప్ ఇట్ ఇన్ లార్డ్స్ ప్రేయర్. అంతే తప్ప కంపారిటివ్ ప్రేయర్ చేయకండి దయచేసి. నువ్వు మంచోని అయినందుకు దేవుడు నిన్ను ఆ స్థితిలో ఉంచలేదు, వాడు చెడ్డోడు అయినందుకు వాడిని ఆ స్థితిలో ఉంచలేదు. వీడు పుట్టుగుడ్డి వాడుగా పుట్టడానికి కారణం ఏంటి? వీడు చేసిన పాపమా, వీళ్ళు తల్లిదండ్రులు చేసిన పాపమా? అరే తల్లిదండ్రులు కాదు, వాడు కాదు బాయి, దేవుడు వాని యందు మహిమపరచబడటకు వాడు పుట్టుగుడ్డి వాడుగా అంతే.
నీ కళ్ళు మంచిగా ఉన్నాయంటే నీ పట్ల దేవుడు మహిమ తెచ్చుకోవడానికని కాదు, లేకపోతే గొప్పవానివని కాదు. వాని కళ్ళు లేవంటే వాడు నీకంటే తక్కువ వాడని కాదు. దేవుడు ప్రతి పాత్రను ఘనమైనవిగాను ఘనహీనమైనవిగాను ఆయనే పెట్టుకుంటాడు, వాడుకుంటాడు. అంతే. రైట్. ఇక్కడ యేసుప్రభు అన్నాడు 14వ వచనంలో, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఏమండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహించును. ఏమండి, ప్రతి వాళ్ళు ప్రార్థన చేయడానికి ముందు స్టార్టింగ్ కృపగల దేవా, ప్రేమగల దేవా. ఏంటి? వాట్ డూ యూ మీన్ బై కృప? వాట్ డూ యూ మీన్ బై ప్రేమ? ఎవడికి పడితే వాడికి దేవుని కృప దొరకదు సుమా. నీ కృప దయచేయి ప్రభా, నీ కృప ప్రార్థన చేయగానే దొరకదు. అహంకారపు దృష్టిని పోగొట్టుకొని దీనత్వమును సాధించే వాడికి తన కృప దొరుకుతుంది. అంతే. నువ్వు ప్రార్థన చేయకపో, కృపగల దేవా నీ కృపని అని అనకపోగాక, నీవు తగ్గించుకో, దీనత్వమును సాధన చేయి, దేవుని కృప నీ మీద కొనసాగుతూనే ఉంటుంది. అది దేవుని కృపను పొందే విధానం. అంతేగాని కృపగల దేవా అని 2 సార్లు అనగానే 10 సార్లు అనగానే దేవుడు తన కృపనివ్వడు. దీనులకు మాత్రమే ఇస్తాడు. కృపకు వ్యతిరేకం ఏమిటంటే ఎదురిస్తాడు దేవుడు. అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను ఇస్తాడు. అది అహంకారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫెయిల్యూర్ చేస్తాడు దేవుడు. బికాజ్ ఆఫ్ దేర్ అహంకారము. దీనునికి కృప చూపించే వాడికి యోగ్యత లేకపోయినా, కృప డెఫినేషన్ ఏమిటి? ఏమండి? గ్రేస్ కదా. గ్రేస్ మార్క్స్ కలిపామండి అంటున్నారు కదా. వాట్ డూ మీన్ బై దాట్? వాట్ డూ మీన్ బై దాట్? వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, మంచి పదం వాడావు. ఈ అబ్బాయి పాస్ మార్కులు తెచ్చుకోలేదు. పాస్ మార్కులు 45 అయితే 43 తెచ్చుకున్నాడు, లేక 42 తెచ్చుకున్నాడు. కానీ ప్రభుత్వం ఏం చేసిందంటే, వీడు పాస్ అనబడుటకు యోగ్యుడు కాదు, బట్ మా యొక్క కృపను బట్టి మేము 3 మార్క్స్ కలుపుతున్నాం. గ్రేస్ మార్క్స్ వర్ యాడెడ్ అంటు హిమ్. గ్రేస్ మార్క్స్ యాడ్ అయ్యాయా, వెంటనే ఇతను పాస్ అయిన గ్రూప్లోనికి జంప్ అయిపోయాడు. చూసారా? సో యోగ్యుడు కాదు పాస్ అనబడుటకు, బట్ 3 గ్రేస్ మార్కులు ఇతన్ని పాస్కు యోగ్యునిగా మార్చాయి. అర్హత లేని నా బ్రతుకును అర్హతనిచ్చినది కృప. సో ఎప్పుడు ఇస్తాడు మరి? దీనత్వముతో నా బ్రతుకును ఎక్సర్సైజ్ చేసినప్పుడు తన కృపను నాకు ఇస్తాడు. ఏ అర్హత లేని నాకు ఎక్కడెక్కడికో తీసుకుపోతాడు నన్ను. దీనత్వం ఎక్సర్సైజ్ చేయి, అంతే. అహంకారం ఎక్సర్సైజ్ చేశారు చాలామంది, నేల మట్టుకు త్రొక్కబడ్డారు. మహా గొప్ప బైబిల్ పండితులు, ప్రీచర్స్, వెల్ నోన్ స్పీకర్స్. ఏమిటి అంటే, ఒక దగ్గర పోయింది నెబుకద్నెజర్ లాగా. అసలు నా అంత ప్రసంగం చేసేవాడు ఎవడన్నాడనయ్యా? గంట ప్రసంగం చేశానంటే 30 నుండి 60 రెఫరెన్స్లు చెప్తాను నేను. ఎవడయా చెప్పేది? వాడు స్పీకర్ అనే ఎగురుతున్నాడు, వాడిని వచ్చి నా దగ్గర నేర్చుకోమని. ఈ అహంకారం వస్తుంది చూసారా? అది మనిషిని త్రొక్కివేస్తుంది. దేవుని బిడ్డలారా, నెబుకద్నెజర్ అనే మహాచక్రవర్తిని దేవుడు మన ముందు మాదిరిగా పెట్టాడు. తను కట్టించిన పట్టణాన్ని బట్టి గర్వించాడు. దాన్ని బట్టి దేవుడు మానవులలో అధముడుగా కాదు, పశువుతో సమానంగా త్రొక్కేశాడు. 7 సంవత్సరములు కేవలం నెబుకద్నెజర్ రాజభోజనాలు తినేవాడు. రోజు గడ్డి తింటున్నాడు. ఇప్పుడు ఎద్దులాగా, పశువులాగా గడ్డి తింటున్నాడు. నేను అనుకుంటాను, ఇతర పశువులు కూడా మనోడే లేరా అనుకొని ఉంటాయి. లేకపోతే అవి కొట్లాడతాయి కదా. వేరే ఎద్దు, వేరే కుక్క ఈ స్ట్రీట్లోనికి వచ్చింది అనుకోండి, ఇక్కడున్న కుక్కలన్నీ దాని మీద ఎగబడతాయి. అలాగే క్రొత్త ఎద్దు ఒకటి ఆ స్ట్రీట్లోనికి వచ్చింది అనుకోండి, ఇక్కడ 2-3 ఎద్దులు రెగ్యులర్గా ఉంటాయి ఇక్కడ. అది కొత్తది రాగానే ఈ 2-3 దాని మీదకి ఎగబడుతుంటాయి.
కానీ ఆ ఎద్దులన్నీ ఏమనుకున్నాయి తెలుసా? మనోడేలే అనుకున్నాయి. స్థాయి అక్కడికి వెళ్ళిపోయింది సుమా, స్థాయి అక్కడికి వెళ్ళిపోయింది. 7 సంవత్సరములకట ఇతనికి మళ్ళీ మానవ మనస్సు వచ్చిందట. నేను అనుకుంటాను మళ్ళీ ఆ రక్తనాళాన్ని దేవుడు స్ట్రేట్ చేసి పడేశాడు. ఆ గడ్డగట్టిన రక్తం ఫ్లో అవ్వడం మొదలైంది. మళ్ళీ మొదలైన అరే నేను ఎవరిని, ఇలాగ అయిపోయింది ఏంది? మహారాజ వస్త్రాలు ధరించుకుని రాజదండం పట్టుకొని బ్రతికిన ఇట్లాగ అయిపోయింది ఏంది? పశువు ఎప్పుడన్నా స్నానం చేస్తుందా? ఈయన 7 సంవత్సరాలు స్నానం చేయలే. ద గ్రేటెస్ట్ పవర్ఫుల్ కింగ్ ఇన్ ద వరల్డ్ 7 సంవత్సరాలు స్నానం చేయలేదు. ఏమండి, వాడు తప్పిపోయిన కుమారుడు పందుల దగ్గర మేత మేపుతూ మేతనేస్తుండేవాడు. అటేసి ఇటు ఒక బుక్క తినబోయాడు. పంది వాసన వస్తుంది వాడి దగ్గర. సరిగా నెబుకద్నెజరు మహారాజు బబులోన్లో, ఈజిప్టులో అత్తరు సుగంధ ద్రవ్యములకు పుట్టినిల్లు ఈజిప్టు. ఈజిప్ట్ నుండి తర్వాత సౌదీ అరేబియాకు మైగ్రేట్ అయింది. కానీ పుట్టినిల్లు అయితే అక్కడ, ఎందుకంటే ఫరోల డెడ్ బాడీలను ఇప్పటి వరకు వాళ్ళు కొన్ని సుగంధ ద్రవ్యాలు పూస్తే మమ్మీస్, ఆ బాడీస్ ఇంకా ఉన్నాయి, కుళ్ళిపోవట్లేదు, వాసన రావట్లేదు. అవి ఆ సుగంధ ద్రవ్యాలు తయారు చేయడం అనేది అక్కడ ప్రసిద్ధి. అవన్నీ బబులోను నెబుకద్నెజరు రాజ్యానికి రాగానే ఈజిప్ట్ను కూడా జయించాడు. మరి ఈజిప్ట్లో ఉన్న సుగంధ ద్రవ్యాలు, ఫేమస్ సుగంధ ద్రవ్యాలని ఈయన ఇంట్లో ఉండాలి కదా. కానీ ఇప్పుడు 7 సంవత్సరాలు ఏ వాసన వస్తుంది ఆయన దగ్గర? పంది వాసన. ఏమండి, ఆ పాట పాడతారు కదా ప్రభు బల్లప్పుడు చాలాసార్లు, నీ రక్తమే నీ రక్తమే అనే పాట పాడుతూ, పందివాలే పొర్లీనా నన్ను, కుక్కవలే తిరిగినా నన్ను, ప్రేమతో చేర్చుకొంటివి ప్రభువా నీకే స్తోత్రము. ఈ పాట రాదా మీకు? వస్తుంది కాబట్టి పాడరా? నేను అందరు కలిసి నాతో పాడతారనుకో నేను ఎత్తాను ఈ పాట. నాకేం తెలుసు వచ్చిన పాటలు కూడా మీరు పాడరని. ఓకే, పంది వాసన అంతే, ఎగ్జాక్ట్గా జంతువు వాసనతో ఉన్నాడు. ఆ స్థితిలో దేవుడు మళ్ళీ లైకాంథ్రోపీ వ్యాధిని తీసి సెటరేట్ చేశాడు. అంతే, ఎక్కడున్నాను, ఏమిటి నా పరిస్థితి అని దేవుడు పశువు వంటి మనస్సును 7 కాలముల తర్వాత తీసివేసి నీకు మళ్ళీ మానవ మనస్సునిస్తాడు అని దానియేలు చెప్పాడు. అలాగే మానవ మనస్సు వచ్చింది. మళ్ళీ ఆ కట్ చేయబడిన మొద్దు మళ్ళీ చిగురించింది. అంటే అర్థం ఏంటి? మళ్ళీ తన రాజ్యాన్ని తనకిచ్చాడు. బైబిల్ గ్రంథంలో ఒక యూనిక్నెస్, ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఏ అధ్యాయములోనూ ఏ గ్రంథములోనూ ఒక అధ్యాయము పూర్తిగా ఒక సాక్ష్యాన్ని చెప్పే అధ్యాయము లేనే లేదు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం తప్ప. దానియేలు గ్రంథం 4వ అధ్యాయాన్ని మీరు చూస్తే నెబుకద్నెజరు చెబుతున్న సాక్ష్యము, తన గురించి తాను చెప్పుకుంటున్న సాక్ష్యమే ప్రారంభం నుండి చివరి వరకు ఉంటుంది. ఇంత పెద్ద సాక్ష్యము బైబిల్లో ఎక్కడ రాయబడలేదు, ఇక్కడే ఉంది. అతిపెద్ద సాక్ష్యం ఉన్న గ్రంథం అని జనరల్ క్వశ్చన్ ఎవరైనా మీకు వేస్తే కళ్ళు మూసుకొని నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్పండి, దానియేలు 4 అని చెప్పండి. ఇంకా ఎక్కడ కూడా ఇన్ని వచనాలతో సాక్ష్యము రాయబడలేదు. ఈ నెబుకద్నెజరు తిరిగి మానవ మనస్సు అంటూ వాడే వచ్చి ఇస్తున్న సాక్ష్యము ఆ అధ్యాయంలో వ్రాయబడింది. నేను ఇలాగూ గర్వించాను, నన్ను దేవుడు 7 కాలములు మట్టి కరిపించాడు, ఆ తర్వాత నన్ను మళ్ళీ మానవ మనసు వచ్చింది, కాబట్టి దానియేలు దేవుడే నిజమైన దేవుడు అని మళ్ళీ ఒకసారి ఒప్పుకున్నాడు నెబుకద్నెజర్. అంతకుముందు వాళ్లను షద్రక్ మెషక్ అబేద్నెగోలు వాళ్ళను వేసినప్పుడు వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు. సింహ బోన్లో దానియేలు వేసినప్పుడు వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు. అలాగే నెబుకద్నెజర్ ఇక్కడ అంటున్నాడు, దానియేలు దేవుడే నిజమైన దేవుడు అని సాక్ష్యం ఇచ్చాడు. ప్రియదేవుని బిడ్డలారా,
అలాగున ఈ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడిచ్చిన దర్శనము ఏమండి, ఏముంది అక్కడ? గర్వముతో నటించు వారిని అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచున్నాను. ఏమండి, తన స్థితిని గ్రహించి బయటకు వచ్చిన వాడిస్తున్న సాక్ష్యం, గర్వముతో ఉన్న వారిని ఆయన అణిచివేస్తాడనియో నేను ఆయనను స్తుతించి కొనియాడుచున్నానని సాక్ష్యం చెప్పాడు. ఒక అన్యుడు దేవుని గురించి స్తుతించి ఆరాధించే మాటలు పలికిన గ్రంథం కూడా ఇదే. ఒక అన్యుడైన రాజు దేవుణ్ణి, దానియేలు దేవుడే దేవుడు అన్నాడు, గర్వముతో నటించు వారిని ఆయన అణిచివేస్తాడు అని నేను ఆయనను స్తుతించి కొనియాడుచున్నాను. దేవుని బిడ్డలారా, అలాగున ఈ యొక్క రెండవ దర్శనం, ఏమండి, మొదటి దర్శనం ఏ అధ్యాయంలో ఉందని చెప్పాను? మొదటి దర్శనం ఎవరికి వచ్చింది అసలు? అమ్మో, మీరు ఏదో లోకంలో ఉన్నారు, ఇంకా ఇందులో నుంచి బయటికి రావడానికి చాలా టైం పట్టేటట్టుంది. రెండవ అధ్యాయము ఎవరికి కలిగిన దర్శనము? అమ్మయ్య, బయటకు వచ్చారు ఇప్పుడు, లోపలికి వెళ్ళిపోయినట్టున్నారు. నెబుకద్నెజరు కలిగిన మొట్టమొదటి దర్శనం. మొదటి అధ్యాయము దేని గురించి వ్రాయబడింది? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ అమ్మా. నమ్మకమైన జీవితము ఎక్కడ ఉన్నా దేవుడు వాణ్ణి హెచ్చిస్తాడు. నమ్మకత్వం ఉన్న చోట హెచ్చింపు ఉంటుంది, ఘనపరచబడతాడు వాడు. డోంట్ సే దట్ వెన్ యు ఆర్ ఇన్ రోమ్ యూ మస్ట్ బి లైక్ ఎ రోమన్. చెప్పకండి అట్లా. నీవు ఎక్కడ ఉన్నా దీనికి సంబంధించిన వాడని నేను అని సాక్ష్యం ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నమ్మకత్వాన్ని చూశాడు. రాజులకు భయపడకుండా తన విశ్వాసమును కాపాడుకుంటూ చూశాడు. దేవుడు ఆ పట్టణములోనే బానిసలుగా వెళ్ళిన వాళ్లను రాజుతో ప్రక్కన కూర్చుండగలిగే స్థితిలో, రాజు తర్వాత రాణి తర్వాత 3వ స్థానంలో దానియేలును కూర్చోబెట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, నమ్మకత్వం ఉన్న చోట దేవుడు హెచ్చిస్తాడు. నమ్మకత్వం అనేది నీవు ఓడిపోయావనడానికి ముంగుర్తు కాదు, నీ చులకనగా చూడబడుతున్నావు అనడానికి ముంగుర్తు కాదు, నీకు విలువలేని స్థితి కాదు అది. ఈ నమ్మకత్వము నిన్ను వారిలో ఏది విలువ అనుకుంటున్నావో దాన్ని మించి నిలబెట్టగలిగే శక్తి నమ్మకత్వపు జీవితం, ఫెయిత్ఫుల్ లైఫ్లో ఉంది. రెండవ దర్శనంలో బంగారు సామ్రాజ్యము కూడా దేవుడు తన చిత్తమును బట్టే నీకు ఇచ్చాడయ్యా. దేవుడు మానవుల రాజ్యముల మీద అధికారి అయి ఉండి తాను ఎవడికి ఇవ్వగోరు తన వాడికి ఇస్తాడు. నువ్వు మంచోడు అయినందుకు, గొప్పవాడు అయినందుకు, మీ నాన్నగారు నెబోపొలాసార్ ఆయన వచ్చి సంపాదించిన తర్వాత తాను యుద్ధం చేస్తున్నప్పుడు రోగిగా ఉన్నందుకు నా కొడుకు ఇవ్వండి అన్నందుకు రాలేదు. నీకు దేవుడు సంకల్పించాడు గనక ఈ రాజ్యం నీకు వచ్చింది. ఆయన గర్విస్తే తీసేస్తాడు అని ముందే చెప్పాడు. 12 నెలల తర్వాత ఎగ్జాక్ట్గా గర్వించాడు. అలాగూ గర్వించినందుకు 7 సంవత్సరముల పాటు పశువులాగా మారాడు. ఆ పశువులాగా మారిన వాడు తనను తను గ్రహించి నాకు గర్వమును బట్టే ఈ స్థితిని దేవుడిచ్చాడని తెలుసుకున్నాడు గనక మానవ మనసుతో వచ్చి ఒక పెద్ద సాక్ష్యాన్ని పలికిన అధ్యాయము దానియేలు గ్రంథము 4వ అధ్యాయం. బైబిల్ గ్రంథం అంతట్లో పెద్ద సాక్ష్యం ఉన్న అధ్యాయం ఇదే. అది కూడా ఒక అన్యుడైన రాజు ఇస్తున్న సాక్ష్యం. పౌలు లాంటి మహా గొప్ప భక్తుడు ఇస్తున్న సాక్ష్యం కాదు, యోసేపుల గురించిన సాక్ష్యం కాదు. ఒక అన్యుడైన రాజు దేవుని నామమును స్తుతించి కొనియాడుతూ గర్వించిన వారిని ఆయన అణిచివేస్తాడని గుర్తించిన సాక్ష్యము చరిత్రలో నెబుకద్నెజరు జీవితం ద్వారా మనందరి ముందు పెట్టాడు దేవుడు. తలలు ఉంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం మనలో ఈ మధ్యాహ్నం వేళ దేవుని ప్రవచనములను, దర్శనములను పరిశోధిస్తున్న మనం ఉన్నది ఉన్నట్టుగా దేవుని కార్యము ఎలా నెరవేరుస్తున్నాడో, దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని ఎలాగున అక్షరార్థంగా నెరవేరుస్తున్నాడో మనము చరిత్రలో చూసాం. ఈ మధ్యాహ్నం వేళ గర్వించిన వారిని ఆయన అనపశక్తుడని నేను ఆయనను స్తుతిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో దేనిని బట్టి గర్వించే మనస్సు ఉంది? ఒక్కసారి మనల్ని మనము
యథార్థముగా మన హృదయపు అత్తరు బుడ్డిని యేసు పాదాల చెంత పగులగొట్టి లెట్ us ఓపెన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మన హృదయపు అత్తరు బుడ్డిని మూసి ఉంచొద్దు, తెరిచి ఆయన ఎదుట వేద్దాం. ఏ కుళ్ళిపోయిన స్వభావం, ఏ హెచ్చించుకునే స్వభావం, దేనిని బట్టి గర్వించే స్వభావం నాలో మొలకలేస్తుందా? ఇప్పుడే ఆ మొలకలను తెంచివేద్దాం, ఇప్పుడే ఆ మొలకలను తీసివేద్దాం. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపనిస్తాడు. దీనత్వం నాలో లేదా? అయ్యా, ఈ మధ్యాహ్నము నీ సన్నిధిలో చరిత్రలో జరిగిన నీవు జరిగించిన కార్యాన్ని గుర్తించానయ్యా. నాలో దీనత్వం కావాలి ప్రభువా. ఎన్ని ఉన్నా ఏది లేకపోయినా అన్ని విషయంలో నేను దీనత్వం సాధన చేయుటకు నాకు సహాయం చేయి. పరిశుద్ధాత్మదేవా, నన్ను దర్శించు. నా హృదయంలో నీవుండి ఆ హెచ్చించుకునే స్వభావం పెకిలించి పారవేసి నాలో దీనత్వమును పుట్టించయా అని మన హృదయమును ఆయన పాదముల దగ్గర అప్పగించుకుందాం. వికసించి విశ్వాసంబు వాక్యంబును చదువగనే, వికసించి విశ్వాసంబు వాక్యంబును చదువగనే, చేరీతి నీదు దారి కోరి నడిపించుము, చేరీతి నీదు దారి కోరి నడిపించుము. ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమారనా హృదయం ముదమారవసించునా, హృదయాంతరంగమున ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లు, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లు, ఆత్మాభిషేకము నిమ్ము, ఆత్మీయ రూపుండ, ఆత్మాభిషేకము నిమ్ము, ఆత్మీయ రూపుండ, నీ రక్త ప్రభావమునా నారోత హృదయంబును, నీ రక్త ప్రభావమునా నారోత హృదయంబును, పవిత్ర పరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి పవిత్ర పరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమారనా హృదయం ముదమారవసించునా, హృదయాంతరంగమున. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమును స్తుతించి సన్నతించి ఆరాధిస్తూ ఈ మధ్యాహ్నం వేళ దానియేలు గ్రంథంలో చరిత్రలో నెబుకద్నెజరు జీవితంలో జరిగిన సంఘటనను మా కళ్ళ ముందు మీరు ఉంచినందుకై స్తోత్రాలు. ప్రభువా, ఆ చరిత్ర ద్వారా నీవే మమ్మల్ని ఆయా ఉన్నతమైన స్థితిలో ఉంచుతున్నావని, దానిలో మేము గర్విస్తే మా బ్రతుకును పశువులాగా మీరు అణగదొరుకుతారని గ్రహించడానికి నెబుకద్నెజరుకు మీరు మనస్సును ఇచ్చారు. అలాగే మాలోను మీరుంచిన స్థితిని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ మమ్మల్ని మేము హెచ్చించుకునకుండా ఆ స్థితిలోనూ ఇంకా ఎంతగా తగ్గించుకోగలమో, దీనత్వమును మేము సాధన చేయగలమో
మా బ్రతుకుల్లో నేర్పించి ఆ ప్రకారముగా నీ రాకడ వరకు దీనత్వంతో జీవితాన్ని కొనసాగించుకున్నటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.